హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఇక నిన్న రాత్రి 11 గంటలకు జరిగిన సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన అక్షరాలతో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడమే తను చేసిన నేరమా? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నిజాలు తెలియజేయడమే తాను చేసిన నేరమా? ప్రభుత్వాన్ని ఆ పదునైన ఆయుధమైన అక్షరాలతో తాను రాసిన ఆ రాతలే ఈరోజు ప్రభుత్వానికి చేదు నిజంగా కనిపించాయా? ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఈరోజు జర్నలిస్టు శంకర్ మీద జరిగిన దాడిని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ దాడికి సంబంధించి ప్రశ్నిస్తే దాడులకు సంబంధించి ఏం చేస్తారు? జర్నలిస్టు శంకర్ను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాస్త రౌడీ రాజ్యంగా మారిందా? ఏం జరిగింది అనేది ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఒక జర్నలిస్టుపై దాడి చేయడానికి ఏ హక్కులు ఉన్నాయని ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. ఒక జర్నలిస్ట్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ తన వృత్తిని తాను చేస్తున్నప్పుడు ఈ సమాజంలో కాపాడాల్సిన ప్రభుత్వమే కాటేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. మిత్రుడు జర్నలిస్ట్ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనదైన పదునైన ఆయుధాలతో పత్రికలో ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాలను రాస్తూ, ఇక మరోవైపు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే రాజకీయ పరిణామాలను ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలే ఈరోజు తనను సోమాజిగూడలోని ఆసుపత్రి పాలు చేశాయా? దేనికి సంకేతం? ఒకసారి మీరే ఆలోచించాలి. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రశ్నిస్తే చంపేస్తారా? ప్రశ్నిస్తే ఏదైనా చేస్తారా? ఇది మా రాజ్యం, మేమేం చేసినా నడుస్తుంది, నిజాం కాలం కాదు దాని తాత లాంటి ప్రభుత్వం అని డిసైడ్ అయిపోయారా? ఎందుకు ఒక జర్నలిస్టు మీద అకారణంగా కూడా దాడులు చేస్తూ, నిందలు వేస్తూ, అపనిందలు వేస్తూ ఈ విధంగా గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుకలంటే భయమా? లేకపోతే మేము ఎక్కువ కాలం ఈ ప్రభుత్వంలో నిలవలేము, ప్రశ్నిస్తే గత ప్రభుత్వానికి సంబంధించి ఓటమిని చవిచూస్తారు, వీళ్ళు ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే ఎక్కువ కాలం మేము నిలవలేమనే భయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టుకుందా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ సమాజమా. సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిస్ట్ శంకర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. 24 గంటలు గడిస్తే కానీ డాక్టర్లు ఏమీ చెప్పలేమంటూ చెప్పిన పరిస్థితి. నిన్న తెల్లవారుజాము వరకు కూడా జర్నలిస్టు శంకర్ సోదరుడు చుట్టే నేను అక్కడే ఉన్న పరిస్థితి. ఏం జరిగింది అంటే మీ అందరికీ ఒక్క మాటలో కాదు, అసలు జర్నలిస్టు శంకర్పై జరిగిన దాడికి సంబంధించి ఒకసారి మీకు విజువల్ ప్లే చేస్తా, పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా చూడుర్రి. ఇగో ఇది జర్నలిస్టు శంకర్కు సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి దీన్ని చూసి మీరే న్యాయం చెప్పాలి తెలంగాణ ప్రజలారా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలను మేము ఏదైనా చేస్తాం, చంపేస్తాం అనేక వారం రోజుల నుంచి ఇది జర్నలిస్ట్ శంకర్ నిన్న దాడి తర్వాత పాపం తాను కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి, తాను ఏ విధంగా గాయపడ్డాడు, ఏం కథ అనేది అక్కడ ఆ గల్లీకి సంబంధించిన వాసులు ఒక్కసారి చెప్తారేనండి.
కావాలని కొట్టిరా చేసిరా జర్నలిస్ట్ కదా కావాలని చేసిర్రు అది ఎలా చేశారనుకుంటారంటే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పేపర్ ఉంటుంది తెలంగాణ అని ఈ అబ్బాయిని కూడా కొట్టి ఈయన కూడా ఆఫీస్ ఇక్కడేనమ్మా చదువుతున్నాలేనా అసలు ఊరుకున్నారా కాబట్టి బోనస్ కొట్టేసారి కావాలని ముందలంగా వచ్చి అట్లా అట్లాగే పోతున్నాం సారీ అయితే పోతున్నాం వెళ్ళిపోతావు రాంటున్నారు ఆడబండి గుద్దింది బ్రేక్ కొట్టి అంటారు ముందలంగా వచ్చి బ్రేక్ కొట్టి రైట్, ఇది అక్కడ గల్లీకి సంబంధించిన ప్రజలు ఏంది అంటే వాళ్ళు ప్రత్యక్షంగా కూడా చూశారు, ప్రత్యక్షంగా కూడా చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అయ్యో బిడ్డకి ఏమవుతుందో అని అక్కడ ఏదైతే వాళ్ళ జర్నలిస్టు శంకర్ ఆఫీస్ చుట్టూ ఆ పరిసర ప్రాంతంలో ఉన్న మహిళలు అక్కడున్న ప్రజలు వాళ్ళే పోలీసులకు కాల్ చేసి రప్పించే ప్రయత్నం, ఆ తర్వాత తనకేమైపోతుందో అని ఆ పక్కనున్న తల్లి ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తుందో చూస్తున్నారు కదా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఒక జర్నలిస్ట్ మీద దాడి జరగడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది మీరు చూడురి. ఇక దాడి జరిగిన తర్వాత జర్నలిస్ట్ శంకర్ పరిస్థితి ఇది. అటాక్ జరిగిన తర్వాత తనకు సంబంధించి గాయాలు ఏ విధంగానే పూర్తిగా కండ్లకు సంబంధించి శ్వాస తీసుకోవడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఒంటిపై రక్తపు మరకలను కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదొక అంశం అయితే తెలంగాణ ప్రజలారా ఎంత దారుణమైనంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక పలుకు లేదు, ఉలుకు లేదు. కనీసం ప్రశ్నించే గొంతుకలని చెప్పిన వాళ్ళందరి తోటి జర్నలిస్ట్ మీద దాడి జరుగుతూ ఉంటే కూడా కొంతమంది ఖండిస్తున్నారు, కొంతమంది ఖండించలేదు. ప్రజా సంఘాలు, మేధావులు, శాటిలైట్ ఏది ఛానళ్ళు అని చెప్పుకునే ఛానళ్ళు, దినపత్రికల రాతలు ఎక్కడి పోయినాయో నాకు అర్థమవుతలేదు ఈరోజు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక జర్నలిస్టు మీద దాడి అనేది ఎంత క్రూరమైన చర్య అంటే నాకు తెలిసి భావ ప్రకటన స్వేచ్ఛ ఇక్కడ ఉన్నది, ఇది ప్రజాస్వామ్యం అంటే ఇక అది మన మూర్ఖత్వం. ఒక జర్నలిస్టు శంకర్ మీద దాడి అనేది ఈరోజు తెలంగాణ సమాజం మీద జరిగినట్టే. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా? ఈ తెలంగాణలో ఎవరైనా మాట్లాడవచ్చా? అట్లా ఎక్కడైనా కనబడుతున్నదా? సో జర్నలిస్టు శంకర్కు సంబంధించిన దాడి అక్కడ చూసినాం. ఇక తర్వాత పాపం వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కసారి మీరు చూస్తే ఎంత బాధపడతారో ఒక్కసారి మీరే చూడరు ప్రజలారా. నేనే చెప్తున్నా కదా, ఇగో జర్నలిస్టు శంకర్ వాళ్ళ సతీమణి నిన్న ఒక్కసారి మనతో వైఆర్టీవీ అర్ధరాత్రి వరకు తెల్లవారుజాము వరకు కూడా ప్రస్తుతం యశోద హాస్పిటల్లో అయితే అత్యవసర వార్డులో అయితే చికిత్స పొందుతాం. తెలియదండి, మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మాకు ఒక 1 వీక్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మాకైతే ఇంట్లో ఏ విషయాలు చెప్పాడు తను. ఈ సడన్గా మాకు 12:31కి ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా అయ్యిందని. నేను ప్రెగ్నెంట్ తోటే ఉన్నాను, తను నాకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాడు. తనకి ఇట్లా అయ్యి కొంచెం అన్న మానవత్వం లేకపాయే. వాళ్ళ యొక్క సతీమణి నిండు గర్భిణితో ఉన్న స్త్రీని ఎంత ఏడుస్తుంది అంటే
ఇంట్లో ఏ సమాచారం చెప్పకుండా కేవలం తెలంగాణ ప్రాంతం కోసం ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, మనం తెచ్చుకున్న తెలంగాణలో మరొకసారి మనకు వెన్నుపోటుదారులు రెడీ అయ్యారు, వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం తప్పదు అంటూ ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలన్నింటి కూడా ఆచరణ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈరోజు ఒకసారి వినండి తెలంగాణ ప్రజలారా. అంటే ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు, ఎవరి వల్ల జరిగిందో కూడా మాకు తెలియదు. కానీ ఏమన్నా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏంది, ఎవరు మాకు రెస్పాన్సిబిలిటీ, ఎవరు మాకు తోడు ఉంటారు? మా భర్త అయితే ఇప్పుడైతే మాట్లాడలేకపోతున్నాడు, తను ఉన్న సిచ్యువేషన్లో మేమేం చెప్పలేకపోతున్నాం. అమ్మా గతంలో ఇట్లా ఫోన్లో చేసి లేదు సార్, ఊరికి వెళ్ళి ఇప్పుడే వచ్చిన. ఇప్పుడే వచ్చింది. పొద్దున్న వచ్చిన, మధ్యాహ్నం వచ్చిన. అన్న మీకేం అప్డేట్ ఉంది అసలు? ఇంతకుముందు కూడా చాలా బెదిరింపు కాల్స్ వచ్చేవాళ్ళు. ప్రతిసారి ప్రజా సమస్యల మీద ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో ఒక ఫోన్లో వస్తుండేవి. బెదిరింపు కాల్స్ చాలా వచ్చినాయి ఇంతకుముందు కూడా, కానీ ఇంత దానికి వస్తామని మేము కూడా అనుకోలేదు. అసలు సడన్గా ఇట్లా జరిగింది అనేసరికి మాకు ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం అయితే లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏముంటుందని సమస్యల మీద మాట్లాడుతున్నా ఆయన. సమస్యల మీద మాట్లాడితే కూడా ఇట్లా గొడవలు చేసి ఇట్లా దాడులు చేస్తే ఎట్లానా? గతంలో ఎప్పుడైనా ఇట్లా దాడులు కాల్స్ వచ్చేవాళ్ళు. మాకేం చెప్పాడన్నా, ఎప్పుడు చెప్పేటోడు కాదు. కాకపోతే కాల్స్ వస్తున్నాయని చెప్పేది. ఎప్పుడైనా సరే బెదిరింపు కాల్స్ వస్తుంటే హాలీలు ఫోన్ చేస్తుంటారు, అప్పుడప్పుడు ఆఫీస్లో కూడా మాట్లాడుతుంటారు. అంతవరకే తెలుసుకుందాం మాకు. ఇంకేం మాట్లాడుతారు, ఎవరు చేస్తున్న విషయాలు కూడా మాట్లాడుతారు. మా వాళ్ళే చెప్పారు, బయట వీడియోలు చూసినాం వచ్చినాం మేము, అంతే. మాకు కూడా తెలియదు అన్న అసలు ఇట్లా జరిగిందని. మేము వీడియో చూసి వచ్చినాము. మేము ఇంతకుముందుకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి కానీ మేము తను చెప్పకపోయేది మాకు. ఎంతసేపున మేము ఫోన్లో యూట్యూబ్లో చూసేది అంతే వీడియోస్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు చెప్పడు తను, భయపడతారని. రైట్, చూసారు కదా తెలంగాణ ప్రజలారా, వాళ్ళ యొక్క కుటుంబం చూసారు కదా, ఎంత పేదరికం, కష్టపడితే కానీ రెక్కాడితే డొక్కాడని జీవితాలవి. ఒక సామాన్య మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చిన జర్నలిస్ట్ శంకర్ ఈరోజు తన మీద దాడి చేసి ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్ట. అసలు ఈ తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యం ఉందా? ఇప్పుడు తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కదా, ఆ పక్కనే ఉంటుంది మహాత్మా జ్యోతిరావు పూలే ఏంది ఆ పేరు పెట్టిల్లు కదా, ప్రగతి భవన్ కాస్త ప్రజావేదికనో లేకపోతే ఇంకేమో పేర్లు పెట్టుకున్న ప్రజాభవన్ అని. ఆ కూతవేటు దూరంలోనే ఉంది. ఎన్ని జర్నలిస్టు సంఘాలు, ఎన్ని ఛానళ్ళు పోతాయో ఇవాళ చూద్దాం. వాకబుల్ డిస్టెన్స్ మహా అంటే ఒక 100 మీటర్లు కూడా ఉండదు. చూద్దాం ఎంతవరకు జర్నలిస్టు శంకర్ మీద దాడి జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ సతీమణి కానీ, వాళ్ళ నాయనమ్మ కానీ ఎంత బాధపడుతున్నదో చూసిరు కదా. ఇక మరోవైపు ఈ సంఘటన జరగగానే అక్కడికి చాలా మంది పార్టీకి సంబంధించిన నేతలు కూడా వచ్చారు. వాళ్ళు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో గిట్లనే దాడులు జరిగేది ఉంటే నిజంగా తెలంగాణలో పరిస్థితి ఇంకోలా ఉండేదని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, ఈ దాడులు కూడా గత ప్రభుత్వం ఇట్లా చేయలేదు. వ్యక్తిగతంగా ఎన్ని దూషించినా ఏం జరిగినా కూడా ఎప్పుడు కూడా కనీసం కేసులు పెట్టిళ్ళు రాజ్యాంగం ప్రకారం ఎందుకు చూడండి. చూస్తే ఆ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్లు ఇచ్చిందో, హామీలు ఇచ్చిందో, రైతు బంధు కానీ, తర్వాత రైతు బంధు ఏదైతే మనం ఇస్తామో రుణమాఫీ గురించి కానీ, రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు అన్నీ కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు డైలీ. ఈ క్రమంలో వాళ్ళు ఎప్పటి నుంచో దీని మీద రెక్కి చేస్తున్నారు. ఇప్పుడు వస్తుంటే ఆ ఆఫీస్ అబ్బాయిలు కొంతమంది చెప్తున్నారు నాతో, గత వారం రోజుల నుంచి వీళ్ళు రెక్కి నిర్వహించి ఈరోజు రాత్రి 11ంటికి ఆయన ఆఫీస్లో మొత్తం ముగించుకొని బయటకు వచ్చి కారు తీయగానే కారుకు అడ్డం వచ్చి ఒక 20 మంది ఇమీడియట్గా వచ్చి మొత్తం కొట్టి, ఎట్లా పడితే అట్లా కొట్టి రోడ్డు మీద గుంజుకొని పోయి సిటీలోనే బట్టపై అందరూ దాదాపు ఒక 100-200 మంది చూస్తుండగా చేసిన దాడి ఇది. అయితే అక్కడ ఉన్న పక్కన ఉన్న ఆడవాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటే విన్నా నేను. ఏంటంటే 20 మంది ఒకటేసారి వచ్చి ఇష్టం ఉన్నట్టు కొట్టారు. ఎందుకు కొడుతారో తెలియదు. ఈయన అయ్యా నన్ను ఎందుకు కొడుతారు, ఎవరు మీరు అనే ఆడవాళ్ళు ఇద్దరు వస్తే, తల్లి నేను చూడలేదేమో అని క్షమాపణ సారీ అని చెప్తుంటే కూడా సారీ లేదు, ఏం లేదు, ఇష్టం కొట్టారు. ఇప్పుడు ముక్కు మొత్తం పగిలిపోయి ఉన్నది, 2-3 ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చూసి వస్తున్నాం హాస్పిటల్లో మేము. అయితే ఆయన చెప్తున్నది ఏంటి అంటే, మొన్న కొడంగల్లో ఏదో జరిగిన విషయంలో కొడంగల్ రైతుల భూములు మేము తీసుకుంటున్నారు అని ఆ రైతులు వీళ్ళ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటే ఆయన ఒక ప్రోగ్రామ్ చేసినట్టున్నాడు. కొడంగల్ కూడా పోయి వచ్చిండట. ఆ క్రమంలో అక్కడ కొడంగల్ నుంచి కూడా కొంతమంది ఇప్పటికే ఫోన్ చేసి బెదిరించారట కూడా, ఇతన్ని చంపేస్తాం నిన్ను,
ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు ఇది, మా ప్రభుత్వం మీద ఇట్లా మాట్లాడొద్దు, రేవంత్ రెడ్డి మీద మాట్లాడే దమ్ముందా, నీకు ధైర్యం ఉందా, నువ్వు అంతా మొగోడివా అని ఇటువంటి కొన్ని పదాలు మాట్లాడుకుంటా, ఇంకా కొన్ని చెప్పలేని పదాలు కూడా మాట్లాడుకుంటా వాళ్ళు బెదిరించిన సందర్భం ఉంది. దాదాపు అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళే చేశారు. ఎందుకంటే నేను వాళ్ళు రిక్కి నిర్వహిస్తున్న టైంలో కూడా సరే ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఏదో తిరుగుతుంటారు కదా అనుకున్నా, కానీ ఇట్లా నా మీద దాడి చేయడానికి వచ్చిన సందర్భం నేను అనుకోలేదు అని ఆయన చెప్తుంటే నిజంగా ఏడుస్తున్నాడు, చెప్పుకుంటా ఏడుస్తున్నాడు. వాళ్ళ భార్య ఈరోజు ఇప్పుడు చెప్తున్నాడు ప్రెగ్నెంట్ అట, ఆమె ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నది, ఇప్పుడు ఆమె తీసుకొని వస్తున్నారు. అంటే ఈ క్రమంలో ఏంది అంటే ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించవద్దు, ఇక్కడ ఎవరన్నా విమర్శిస్తే ఇటువంటివే జరుగుతాయి. ఈరోజు జరిగింది దాడి కాదు, ఇది హత్యాయత్నం ఆయన మీద. ఖచ్చితంగా ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరు చేసిర్రు ఈ పని అనేది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద పెద్ద యుద్ధమే చేస్తాం. ఎందుకంటే జర్నలిస్టులు నీ మీద కూడా ఏదో జరిగిందని మొన్న కూడా మాకు తెలిసింది. నిన్న మొన్నటి వరకు ఇంకొక జర్నలిస్ట్ మీద వారం రోజులు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిరట. ఈయన సెక్రటేరియట్ పోయిన మొదటి రోజే ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద ఒక ఎమ్మెల్యే, వీళ్ళ యువ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి చేసిన సందర్భం. అంటే జర్నలిస్టులు లేరు, ప్రజలు లేరు, వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గతి పడుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు వాళ్ళు. అంటే జర్నలిస్టు మీద దాడులకు సంబంధించి ఇది ప్రజాస్వామ్యమైన తెలంగాణ, ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. పక్కనే మహాత్మా జ్యోతిరావు పూలే అని పెద్ద పేరు కూడా పెట్టి సమస్యలు స్వీకరిస్తా అని చెప్పారు. జర్నలిస్టుల దాడి ఒక ఎత్తు అయితే, దాడి జరిగిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదే ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ గురించి మాట్లాడితే ఆ కెమెరా పనిచేయట్లేదు అనేదో చెప్తున్నట్టున్నారు. అక్కడ కెమెరాను చూస్తే కూడా కెమెరా కిందికి ఉన్నది, మరి అది ముందుందా తర్వాత ఉందా తెలియదు. ఇంకెందుకంటే మేము ఆ ఘటనకు పోయే సందర్భం మేము ఒక అరగంట అయినట్టుంది. అప్పటికే పాపం అప్పటికైనా బ్లడ్ మీద అక్కడ కూర్చొని ఉన్నాడు. నిజంగా ఈరోజు ఇది ప్రజాపాలన కాదు, ఖచ్చితంగా గూండాల రాజ్యమే ఈరోజు జరుగుతున్నది. ఇంతకుముందు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించిన రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరిగినాయి. కేసీఆర్ గారిని చాలామంది జర్నలిస్టులు వ్యతిరేకించారు, కానీ ఏ రోజు కూడా ఇటువంటి దాడి జరగలేదు. ఇటువంటి దాడులు ఎక్కడ జరిగినాయి? మధ్యప్రదేశ్లో, బీహార్లో జరిగినాయి. అంటే మీరు చెప్పిన హామీలు మీరు ఇవి చేస్తా అన్నారు, ఈ గ్యారంటీలు మీరు ఇచ్చిన ప్రజలకి, వీటిని నెరవేర్చండి అని చెప్పిన అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షం అడుగుతుంది, కొంతమంది జర్నలిస్టులు అడుగుతారు, ప్రజలు కూడా అడుగుతుంటారు. మీరు మొన్నగా చూసిన మనం చాలామంది ఎవరైనా అడిగితే చెప్పుతో కొట్టండి బహిరంగంగా వాళ్ళు మాట్లాడిన మాటలు. అంటే వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారంటే ఈ నాయకులు వాళ్ళ క్యాడర్కి, మీరు ఎవరైనా ప్రశ్నించే గొంతును నులిమేయండి. స్వయంగా రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని మాట్లాడిన మాటలు ఒక్కొక్కటిగా ఈరోజు జరుగుతున్నాయి, చేస్తున్నారు. ఒకప్పుడు మేమే ప్రశ్నించే గొంతు అని చెప్పుకొని పోటీ చేసి గెలిచి పార్లమెంటుకు పోయిన నాయకులు వీళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతును వచ్చిన 70 రోజుల్లోనే ఎట్లా పడితే అట్లా దాడులు చేయడం. నిన్న చూస్తే మన హుజరాబాద్లో చూస్తే భూమి కబ్జా చేసుకుంటా కౌన్సిలర్ ఒక రాడు తీసుకొని ఎవడు అడ్డం వస్తే వాడిని రక్తాలు గారేటట్టు, తలకాయలు పలిగేటట్టు కొట్టిండు. ఇలాంటి పాలన ఈరోజు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజాపాలన కాదు, గుండాల పాలన ఇది. అంటే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా పూర్తి కాలే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్యారంటీలు కూడా అమలు కాలే. ఇక్కడ కేవలం ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమంది అడిగినందుకే ఈ దాడియా, లేకపోతే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఉండదు, గత ప్రభుత్వానికి జరిగిన ఆ పరాభవమే ఈ ప్రభుత్వం మీద జరుగుతుందనే భయమా ఏంటంటే? ఖచ్చితంగా అదే భయం ఉన్నది. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో అనుకున్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరైతే వ్యతిరేకించుకుంటూ యూట్యూబ్ ఛానల్లో ప్రచారం ఎక్కువ చేశారో, అబద్ధపు ప్రచారాలు చేసినా కూడా మా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి మాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో దాన్ని ముందే నలిపేయాలి, ఇలాంటి గొంతులు ఉండొద్దు తెలంగాణ రాష్ట్రంలో, నేను ఏది చేస్తే అదే పాలన ఉండాలి, నేను చెప్పిందే శాసనం అనే విధంగా ఈరోజు వారు ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈరోజు జర్నలిస్ట్ శంకర్ ఎవరైతే ఉన్నారో, న్యూస్ లైన్ తెలంగాణ పత్రిక నడుపుతున్న జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడిని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున. ఇలాంటి చర్యలను ఖచ్చితంగా ముందు భరించేది లేదు. దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేయడానికి సిద్ధమవుతాం, పోరాటం చేస్తాం కూడా దీన్ని. అంటే ఇక్కడ జర్నలిస్ట్ శంకర్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ వ్యక్తిగత దూషణలు కూడా లేవు, ఎక్కడ ఆరోపించిన దాఖలాలు, సమస్యగా మాత్రమే ప్రజల ముందుంచింది. అదే నేరం అనుకోవచ్చు? అవును, అదే కదా ఆయన చేసింది, రోజు చేస్తున్నది అదే. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చేయట్లేరు. రైతులారా మీరు అడగండి, రైతు బంధు పడలేదు, ఇప్పటికి 70 రోజులు అయింది. అప్పుడు ఎప్పుడో డిసెంబర్ 9వ తారీఖు ఇస్తా అన్నాడు, తర్వాత ఫిబ్రవరిలో ఇస్తా అన్నాడు, రాలేదు. డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తా అన్నాడు, చెయ్యలేదు. మీరు నిరుద్యోగ భృతి ఇస్తా అని మాట తప్పిరు అసెంబ్లీలో. ఎందుకు మాట తప్పినా మీరు అడగండి అని ఇట్లా ఎవరినైతే
రైట్, ఇది సతీష్ రెడ్డికి సంబంధించి ఇప్పటికీ కూడా పాపం ప్రస్తుతం జర్నలిస్టు శంకర్కు అండగా మాత్రం ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంటే జర్నలిస్ట్గా పనిచేసిన సోదరుడు మహేష్ కూడా పూర్తి స్థాయిలో కూడా నిన్న అక్కడే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వారి మాటల్లో కూడా మనం ఒకసారి ఒక పోస్ట్ చేస్తే ఇమీడియట్గా ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే ఆయన ఫోన్స్ కూడా తీసుకుపోయారంట. ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదు, ఫోన్ కలుస్తలేదు. వాళ్ళ అసోసియేట్కి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఏమంటారంటే సడన్గా ఒక 2-3 వచ్చిర్రు, డోర్ కొట్టిర్రు, మేము బయటకు వచ్చినాము, సారీ చెప్తున్నాము, రాగానే మీరు మా మీద దాడి చేసిర్రు అది ఇది అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే అనుకొని ఓ 20-25 మందిని పట్టుకొని మందిని జమ చేసి పెంట చేసి గట్టి కొట్టిర్రు. ఆయనని కొట్టి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేదు. వెంబడించి శంకర్ ఆయన కాలుకి దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది, ముక్కుకు దెబ్బ తగిలింది, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినట్టున్నాయి. ఇప్పుడు పోయి చూసి వస్తే ఆయన ముక్కు మొత్తం చిట్లిపోయింది లోపల. అది ఇంటర్నల్ ఇంజురీస్ కూడా ఉన్నట్టున్నాయి. ఖచ్చితంగా మనము స్కాన్ చేయాల్సిందే, ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కానీ చెప్పలేము. మార్నింగ్ వరకు అయితే కొంచెం సీరియస్గా ఉండేటట్టు కనిపిస్తుంది పరిస్థితి. అది ఏది చేసినా కానీ ఈరోజు జర్నలిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా కొన్ని జర్నలిస్టు వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఈరోజు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే జర్నలిస్టులు అందరూ కూడా ఏకతాటిపైన ఏం లేరు. ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే జర్నలిస్టు ఉన్నారు, ఈ రోజు ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే జర్నలిస్టు ఉన్నారు. కానీ అప్పుడున్న ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా దాడులకైతే తెగబడద్దు. సరే, నీకు నచ్చలేదు, నీకు ప్రభుత్వానికి కూడా ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కు ఉంటుంది, కేసు పెట్టు, మాట్లాడుకో, చట్టం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. కానీ ఇట్లా భౌతికంగా దాడులకు దిగబడము, తెగబడి కొట్టడము, ఇది కొట్టడం అనే మాట కూడా కాదు. దీన్ని చంపడానికి ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది హత్యాయత్నం, ఇది దాడి కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరు ఏమంటారు దాడి అంటే దాడి కాదు, ఇది హత్యాయత్నం. ఇట్లా జర్నలిస్టులను కూడా చంపేటువంటి ప్రయత్నం చేయడం అయితే చాలా దుర్మార్గం. శంకర్ మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అయితే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చేసిరు. ఎందుకంటే గత 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను ఒకటే మాట చెప్పిన, నేను మాట్లాడింది తప్పు ఉంటే నేను డిబేట్ చేస్తాను, కానీ ఇట్లా నువ్వు బెదిరిస్తే మాత్రం నేను వెనక్కి తగ్గనటువంటి మాట కూడా చెప్పిండు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది లోపల. రేపు పొద్దున వరకు కూడా డాక్టర్ ఏం చెప్పే పరిస్థితి. అంటే గతంలో మేము ప్రశ్నించినప్పుడు కూడా ఎక్కడ ఇలాంటి దాడులు అయితే కనిపించలేదు. మొన్నటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఇప్పుడు నాపై కూడా అక్రమంగా కేసులు పెట్టి దాదాపుగా ఒక 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం, ఈ దేనికి దారి తీస్తున్నా? అసలు ప్రజలకు సమస్యలను ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్తా జర్నలిస్ట్ వాడు అనేటోడు ఉండద్దా అసలు? అంటే నేను కూడా గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసిన, నేను మీడియా అండ్ కమ్యూనికేషన్లో రైట్, చూసిరు కదా తెలంగాణ ప్రజలారా, ఇది పరిస్థితి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కంటోన్మెంట్కు సంబంధించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అంటూ కూడా మనకు ఒక అంశానికి సంబంధించి కూడా ఇప్పుడే అందుతుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలోనే ఫిబ్రవరి 19వ తారీఖు బహుశా సాయన్న కూడా మరణం. ఇంతలోనే మొన్ననే ఏది నల్గొండకు సభకు వెళ్ళి వస్తున్నప్పుడు కూడా నార్కెట్పల్లి దగ్గర కూడా ప్రమాదం జరిగితే అప్పుడు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వెళ్ళిన పరిస్థితి. ఇక రాత్రి ఓఆర్ఆర్కు సంబంధించి ఏది రైలింగ్కు తాకి పూర్తి స్థాయిలో అదుపు తప్పి వాహనం తప్పి ఢీకొనడంతో తాను మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా అధికారికంగా కూడా సమాచారం అందుతుంది. లాస్యా నందిత మృతి పట్ల ఇటు మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చాలా బాధాకరం అంటూ రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత మృతి వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి అని తలసాని వ్యాఖ్యానించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యా 3 నెలల్లోనే ఇలా అందరికీ దూరం అయిపోతుంది అంటూ కూడా అనుకోలేదు అంటూ కూడా లాస్యా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తలసాని తెలియజేశారు. ఇటు మరోవైపు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిన్న వయసులోనే శాసనసభ సభ్యురాలుగా ప్రజామన్నలతో ఎన్నికైన ఆమె అర్ధాంతరంగా కూడా దివంగతలు కావడం శోచనీయం అంటూ కూడా ఇటు దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు రోడ్డు ప్రమాదంలో అకాలంగా మరణం చెందడం కూడా చాలా బాధాకరం అంటూ కూడా చెప్పడం. ఇటు మరోవైపు నిరంజన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత అకస్మాత్
అకస్మాత్ మరణం విషాదం కూడా. తన తండ్రి అకాల మరణంతో చిన్న వయసులోనే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే అయిన వ్యక్తి. ఆ అవకాశం దక్కింది కొన్ని రోజుల క్రితమే అటు నల్గొండ సభకు వెళ్లి వస్తూ కూడా ప్రమాదం జరిగిన సంగతి. ఇటు మరోవైపు ఎంపీ వద్దిరాజు కూడా ఆ సంతాపాన్ని ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇటు మరోవైపుగా కేటీఆర్ దాంతోపాటు కవిత కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత గులాబీ బాస్ తీవ్రమైన దిగ్భ్రాంతిలోకి వెళ్ళారు అంటూ కూడా మరో అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి లాస్యా నందిత మరణానికి సంబంధించి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం. ఎందుకంటే అతి చిన్న వయసులోనే వాళ్ళ తండ్రి బహుశా ఫిబ్రవరి 19వ తారీఖు అనుకుంటా వారు కూడా అకాల మరణం. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న నల్గొండకు వెళ్ళి వస్తున్న తరుణంలో నార్కట్పల్లి దగ్గర కూడా ఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా మనం చూసాం. అప్పుడు కూడా పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా వెళ్ళి పరామర్శించి చూశారు. ఇప్పుడు నిన్న రాత్రి తెల్లవారుజామున అనుకుంటా బహుశా ఓఆర్ఆర్కు సంబంధించి అదుపు తప్పి ఆ రైలింగ్ తాకడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అయితే మనం అందరం కూడా ప్రార్థిద్దాం పూర్తి స్థాయిలో. ఎందుకు అంటే వీరి కుటుంబంలో మరి ఏదో తెలియదు కానీ పాపం సాయన్న మరణించడం తర్వాత తను వెళ్ళిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇక జర్నలిస్ట్ శంకర్కు సంబంధించి మనం ఇప్పటి వరకు చూసాం. ఇక దాని తర్వాత అసలు ఏం జరిగింది ఇగో ఇక్కడ కనబడుతున్నాడు కదా, మిత్రుడు సోదరుడు జర్నలిస్టు శంకర్పై అత్యాయత్నం, ప్రజాపాలనలో పాశవిక దాడి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే అక్కస్సుతోని జర్నలిస్టు శంకర్పై అరాచక మూకల దాడి, రేవంత్ సర్కార్ వైఫల్యంపై నిత్యం ప్రశ్నిస్తున్న గలం, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడనే కోపంతో గూండాలతో దాడి చేయించినట్లుగా అనుమానం. ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక్కసారి చూడాలి. అనుకున్నదే అయింది, దాడి చేస్తారని ఊహించినట్లుగానే జరిగింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కార్ వైఫల్యాలపై వరుస కథనాలు రాస్తూ వస్తుంది. తెలంగాణ పత్రిక, న్యూస్ లైన్ ఛానల్ అడుగడుగునా ప్రశ్నిస్తూ ప్రజాగలంగా పేరొందాడు జర్నలిస్ట్ శంకర్. రైతు బంధు దగ్గర నుంచి కరెంటు కోతల దాకా, కాళేశ్వరంపై కుట్రల నుంచి రుణమాఫీ అంశం దాకా ప్రతిదాన్ని అంశాల వారీగా ప్రశ్నిస్తూ వచ్చాడు. ప్రజల తరపున ప్రజాగలంగా సమస్యలు వినిపిస్తూ వచ్చాడు. అదే తన తప్పైపోయింది. ఇటీవల కొడంగల్ అభివృద్ధి కోసం రైతుల భూములను సర్వేల పేర్లతో తీసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. దాంతో రేవంత్ సర్కార్కు టార్గెట్గా మారాడు. గురువారం రాత్రి 10:30 ప్రాంతంలో సుమారు 15 మంది అల్లరు ముక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేశారు. మొహం పైన, ఛాతిపైన పిడిగుద్దులు గుద్ది ఇటుక పిల్లలతో దాడి చేశారు. దాంతో మొహంపై తీవ్రమైన గాయాలయ్యే, ఛాతి భాగంలో తీవ్రమైన దెబ్బలు తగలడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. జర్నలిస్ట్ శంకర్పై దాడి జరుగుతున్న క్రమంలో అడ్డుకోపోయిన అతని ఆఫీస్ సిబ్బందిపై కూడా దుండగులు దాడి చేశారు. ఘటనపై వీడియో తీస్తున్న శివ అనే ఉద్యోగి ఫోనును దుండగులు పగలగొట్టారు. చుట్టుపక్కల జనం రావడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. అసలు ఏం జరిగింది జర్నలిస్టు శంకర్ విషయంలో అంటే, గురువారం రాత్రి 10:30 ప్రాంతంలో జర్నలిస్ట్ శంకర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఆఫీస్ నుంచి కారులో బయలుదేరే సమయంలో అడ్డుగా ఎర్ర టీషర్ట్ వేసుకున్న వ్యక్తి వచ్చారు. దీంతో కారును స్లో చేశారు. ఆ వెంటనే స్కూటీపై వచ్చిన ఇద్దరు అమ్మాయిలు శంకర్ ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి ఢీకొట్టారు. దీంతో శంకర్ కారు దిగి ఏం జరిగిందో చూసే లోపే రివర్స్లో శంకర్ను బండబూతులు తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళను సముదాయించే లోపే వాళ్ళ అనుచరులను పిలిపించుకున్నారు. వచ్చిన వాళ్ళు సైతం అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా శంకర్పై మూకుమ్మడి దాడి చేశారు. రాళ్లతో విచక్షణ రాహిత్యంగా కొట్టారు. దీంతో అక్కడి నుంచి ప్రాణభయంతో సంఘటనా స్థలం నుంచి కొద్ది దూరంలోని ఓ ఇంట్లోకి శంకర్ వెళ్లారు. ఈ సమయంలో శంకర్కు సంబంధించిన 2 ఫోన్లను రౌడీ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాడి వెనుక ఉన్నదెవరు? తెలంగాణ గొంతుకగా మొదటి నుండి ప్రశ్నించడం జర్నలిస్ట్ శంకర్ నైజం. దీనిలో భాగంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నారు. అన్నదాతల రైతు బంధు రాక ఇబ్బందులు పడుతూ ఉంటే రైతు గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఇంకెన్ని రోజులు రైతు బంధు ఇస్తారంటూ ప్రశ్నించారు. ఎండిన పంట పొలాలు, రైతన్నల సాధక బాధకాలను చూపించారు. కరెంటు కష్టాలు, తాగునీటి బాధలు, ఆటో డ్రైవర్ల ఆవేదన, కాళేశ్వరంపై కుట్రలు, ఇలా అన్ని వర్గాల వారి నుంచి బాధలను చూపించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి నిత్యం నిలదీస్తూనే ఉన్నారు. ఇటీవల ఇసుక దందాలో మంత్రుల పాత్రపై వరుస కథనాలు రాశారు. రేవంత్ రెడ్డి ఫోటోతో ఇసుక దందా, పోలీస్ స్టేషన్ నుంచి మాయమైన లారీలు, మంత్రి సీతక్కవేనా అంటూ వరుస స్టోరీలు రాశారు. శంకర్పై దాడి జరిగిన 2 రోజుల ముందు కొడంగల్ అభివృద్ధి పేరుతో రైతుల భూముల సర్వే పేర్లతో తీసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇలా వరుస కథనాలతో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రజల పక్షాన ప్రశ్నించారు. ఈ వరుస కథనాలతో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు జర్నలిస్ట్ శంకర్ను మరియు ఆఫీస్ సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. మీ అంతు చూస్తాం.
చంపుతామంటూ హెచ్చరించారు. అయినా భయపడని జర్నలిస్ట్ శంకర్ ప్రజా గొంతుకగా నిలిచారు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, దాడి చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది పరిస్థితి. ఇక్కడ ఒకసారి మీరు చూడ ఏంది, పోలీస్ స్టేషన్లో శంకర్పై రివర్స్ కేసు. వారవ్వా, శబాష్ 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 కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే, పక్కా ప్లాన్తో వచ్చిన గుండాలు జర్నలిస్ట్ శంకర్పై పోలీస్ స్టేషన్లో 2 అమ్మాయిలు రివర్స్లో ఫిర్యాదు చేశారు. తమతో జర్నలిస్ట్ శంకర్ అసభ్యంగా, ఇదొక్కటి ప్యాషన్ అయిపోయిందండి. ఏదన్నా జరిగితే ఆ అంశాన్ని పక్కన పెట్టి మిగతాదంతా తెర మీదకి తీసుకొస్తున్నారు. అరే తను అక్కడ తప్పు జరిగినప్పుడు నేను సారీ చెప్తా అంటూ కూడా నా వల్ల ఏదైనా జరిగింది అయినా కూడా తను ఒక వెనకడుగు వేస్తే, మీకు ఒకసారి ఇదే జర్నలిస్ట్ శంకర్కు సంబంధించిన ఫోటో చూపెడతా. పాపం ఎంత దారుణమైన పరిస్థితుల్లోనో. నిన్న హాస్పిటల్లో నేను తీసిన ఫోటో ఒక్కసారి చూడురు మీరే. తెలంగాణ బిడ్డలారా, ఇప్పుడు ఎంత దారుణం. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేరు. ఇక మరి ప్రజాస్వామ్యంలో బ్రతకద్దు అంటే ఇక మీ ఇష్టం. మనం ఏం చేస్తాం? తెలంగాణ ప్రజలారా ఒకసారి ఇది చూడుర్రి, ఇక చూడుర్రి తన పాయింట్కి సంబంధించి ఏ విధంగా, ఇగో తన ఫేస్ చూడుర్రి ఎట్లయిపోయిందో. ఇక చూడుర్రి మిత్రులారా, ఒకసారి చూడుర్రి. బ్లడ్ వస్తూ ఉన్నది, మొత్తం కన్నంతా ఎరుపెక్కిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇక్కడ ఏం చేస్తున్నారట అంటే, శంకర్పై దాడి చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో పోలీసులకు 3 సార్లు 3 స్టోరీలు చెప్పారు. కేసులో భాగంగా సీన్ రికవరీ కన్స్ట్రక్షన్కు వచ్చిన పోలీసులు సైతం మహేష్ చెప్పిన దానికి, ఇక్కడ జరిగిన దానికి సీన్ పొంతలం లేదనే అభిప్రాయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏం జరిగింది? తాను ప్రయాణిస్తున్న కారు ఏదైతే ఉందో ఆ కారు నుంచి వెనక నుంచి 2 అమ్మాయిలు వచ్చి, వాళ్ళు ముందు ఇంకో వెహికల్ వస్తే స్లో చేస్తే తను వెళ్ళి స్లో చేసినందుకు వెనక నుంచి వచ్చిన వాహనం ఢీ కొట్టి ఒకసారి మీరు చూడుర్రి, వెనక నుంచి ఢీ కొట్టారు. దీంతో శంకర్ కారు దిగింది అని ఏం జరిగిందో చూసేలోపే రివర్స్గా బండబూతులు తిట్టడం. ఈ లోపేనే 15 మంది ఎక్కడి నుండి వచ్చారు. మరి సరే, అక్కడ ఘటన జరిగింది, జరిగితే వీళ్ళు ఫోన్ చేయాలి, ఫోన్ చేసి వాళ్ళ బంధువులకో లేకపోతే పోలీస్ స్టేషన్కో సమాచారం ఇవ్వాలి. అదేంది, ఒక సినిమాలో కాక రయ్యును అక్కడికి వెళ్తారు చూడు పోలీస్ ఆఫీసర్, లేదో సినిమా ఉంటుంది, ఆ సినిమాకు సంబంధించిన జుయ్యమని మరి అక్కడికి ఎట్లొచ్చి అల్లరి మొక్కలు. ఆ గల్లీలో ఆ ప్రాంతం నివాసం ఉండే వ్యక్తులు ఉన్నారు. సరే, కారు ముందు వెళ్తున్నది, శంకర్ కారుకు ముందు ఇంకో వెహికల్ వచ్చింది, తను స్లో చేసుకుంటూ వెళ్తున్నాడు, వెనక నుండి ఓ స్కూటీ వచ్చి గుద్దింది. గుద్దగానే ఏం జరిగింది అని దిగి లోపు ఏందమ్మా ఇది అని అడిగితే వాళ్ళే రివర్స్గా బండబూతులు తిట్టడం. ఈ లోపే క్షణాలలో 2 నిమిషాలు బండి స్లో చేసి ఆపి దిగి వెనక్కి ఏం జరిగిందని అడిగేలోపు వాళ్ళు బండబూతులు తిట్టడం. 2 నిమిషాలలో 15 మంది ఎక్కడి నుంచి వచ్చారు. 2 నిమిషాలలో 15 మంది ఎక్కడికి వచ్చారు. బహుశా నాకు తెలిసి ఇది ప్రపంచంలో ఒక వింతే అనుకుంటా. ఎందుకు అంటే దాడి జరిగినప్పుడు అక్కడ ఒక 10 నిమిషాలు తర్వాత వాళ్ళు చర్చించుకుంటారు, ఒకరికి సంబంధించి ఒకరికి, అంటే కారు గుద్దిందా లేకపోతే వెహికల్ ఎవరు తప్ప అనేది ఆలోచిస్తారు. చుట్టుపక్కల వాళ్ళు పోగైతారు, వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏమన్నా ఉంటే సమాధాయిస్తారు. పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తాయి, వీళ్ళు ఇంటికి కాల్ చేస్తారు, లేదా అక్కడి నుంచి ఇంకెక్కడికైనా కాల్ చేస్తారు. ఇవన్నీ పక్కనే పోయి 2 నిమిషాలలో తను కారు స్లో చేయడం, వెనక నుండి స్కూటీ గుద్దడం, ఆ తర్వాత 15 మంది రావడం, తనను మూకుమ్మడిగా ఇటుక పిల్లలతో ఇష్టానుసారంగా కొట్టడం. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి? ఈ తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా? తెలంగాణ బిడ్డలారా, ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి మీరెప్పుడైనా చూసిర్రా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత ఘోరమైన పరిస్థితి మీరెన్నడన్నా చూసిర్రా? ఎస్, నేను వాస్తవాలే మాట్లాడుతున్నా. నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ తెలుసుకోవాలి, జర్నలిస్టు శంకర్ మీద కుట్రలు కుతంత్రాలతోనే దాడి జరిగింది. ఎవరు ఏమనుకున్నా ఇదే వాస్తవం అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కరాఖండిగా కూడా చెప్పేసిన పరిస్థితి. వాళ్ళ సతీమణికి సంబంధించి ఏం మాట్లాడిందో చూసాం, నాయనమ్మకి సంబంధించి, వాళ్ళ తమ్ముడికి సంబంధించి, అక్కడికి వచ్చిన కొంతమంది పార్టీకి సంబంధించి ఎంబటే తెలియగానే అయ్యో ప్రశ్నించే గొంతుకలంటూ అక్కడికి వచ్చిన వాళ్ళది కూడా చూసాం. ఇంత దారుణమైన విషయమా? ఇంత దారుణమైన విషయమా? ఇక చూడండి, ఇక జర్నలిస్టు శంకర్కు సంబంధించి వైఆర్టీవీ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ ఒక జర్నలిస్ట్గా, తోటి జర్నలిస్ట్గా ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు అబ్యూజ్ పదాలతోని, నానా హంగామాతోని భయంకరంగా తిడుతున్నారు, ఇప్పటికీ తిడుతున్నారు. మరి ఏం వ్యక్తిగత దాడులు జరగలేదే? కేవలం ఏం జరిగింది? ఎఫ్ఐఆర్లు నమోదైనాయి, కేసులు చేసిళ్ళు, అరెస్టులు చేసిళ్ళు. మరి ఇదెక్కడి రాచరి, ఇదెక్కడి వ్యవస్థ? ఎక్కడి నుండి వస్తుంది ఈ అలవాటు? ఏం నుండి నేర్చుకున్నారు ఇది? అంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఉండద్దా? ప్రశ్నించే గొంతుకలు ఉంటే చంపేస్తారా? ప్రశ్నించే గొంతుకలు ఏం పాపం చేసినాయని, ప్రశ్నించే గొంతుకలు ఏం చేసినాయని ఈరోజు
తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. జర్నలిస్టు శంకర్కు మద్దతుగా ఉండండి. సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిస్టు శంకర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. చూసారు కదా, ఇది పరిస్థితి. ఇక మళ్ళీ ఇంకొక బాధాకరమైన విషయం, ఎంత దారుణమంటే ఇది, ఇక చూడుర్రి, కేసీఆర్ వీడియోలు కనిపించవద్దు. అధికారంలోకి కొత్తగా ఎవరు వచ్చినా అన్ని చోట్ల తాము మాత్రమే కనిపించాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలలో తమ ఫోటోలే ఉండాలని, వేరే ఎవరూ కనిపించకూడదని కోరుకుంటారు. కొత్త సర్కార్ కూడా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది. పాత సర్కార్కు సంబంధించిన కార్యక్రమాల డేటా మొత్తం యూట్యూబ్ నుంచి తొలగించేసింది. 2 అధికారిక యూట్యూబ్ ఛానల్స్ నుండి 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు సంబంధించిన ఒక్క వీడియో కూడా అందులో లేదు. సర్కారు పెద్దలు కావాలని ఇదంతా చేయించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఐఎన్పిఆర్కు సంబంధించి అధికారులు ప్రభుత్వ పెద్దల అల్టిమేటం. అధికారిక యూట్యూబ్ ఛానల్ తెలంగాణ సీఎంఓ. తెలంగాణ ఐఎన్పిఆర్లో మాయమైన కేసీఆర్ వీడియోలు. అధికారిక వెబ్సైట్లో నుంచి కూడా డేటా మాయం. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నుంచే డేటా అవైలబుల్. పాత వీడియోలన్నీ తొలగించిన అధికారులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు సీఎం వ్యవహారంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇగో తెలంగాణ సీఎంఓ అని ఉంటుంది, ఇలా వీడియోలు ఉంటాయి. దాదాపుగా ఇప్పుడు మొత్తం కేసీఆర్ వీడియోలు లేకుండా చేసిరండి. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో వివిధ ఛానల్కు సంబంధించి, అది శాటిలైట్ ఛానలా లేకపోతే ఇంకో ఛానలా ఏదైనా సరే ఆ ఛానల్కు సంబంధించి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మేము అందులో నుంచే సోర్సు తెలంగాణ సీఎంఓ నుంచి ఆ వీడియోలు తీసుకొని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ప్రభుత్వం చేసే అధికారిక కార్యక్రమాలు ఎట్లుంటాయి ఏం కథ అనేది వివరించే ప్రయత్నం చేస్తాం, లైవ్ పెడతాం. ఈరోజు కేసీఆర్ మీద ఎంత కుట్రపూరితం అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఏమని చెప్పిండంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తా అని చెప్పి మొట్టమొదటి ప్రయోగం ఏం చేసిండంటే ప్రశ్నించే గొంతుకు సంబంధించిన జర్నలిస్ట్ శంకర్ మీద దాడి. సెకండ్ ఏంటంటే ఐఎన్పిఆర్కు సంబంధించిన తెలంగాణ సీఎంఓ అని అఫీషియల్గా ఉంటుంది, ఇది తెలంగాణ సీఎంఓ అని ఉంటుంది. ఆ యూట్యూబ్లో వీడియోలు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన ఏ ఒక్క వీడియో కూడా కనిపించకుండా డిలీట్ చేసిన దుర్మార్గమైన పరిస్థితి. ఇక ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే కక్ష సాధింపు చర్య ఇంకేముంటుంది? అరే కేసీఆర్కు సంబంధించి 10 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చెప్పుర్రు. ఇక కేసీఆర్ వీడియోలు ఉండొద్దంటూ టార్గెట్గా పూర్తి స్థాయిలో వీడియోలన్నీ డిలీట్ చేశారండి. ఇంత దారుణమా? కేసీఆర్ అంటే అంతదా? అరే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ నేత, ఉద్యమ రథసారథి, 4 కోట్ల మందికి బాసటగా నిలిచిన రియల్ హీరో, నాట్ రియల్ హీరో. గుర్తుపెట్టుకోరి, ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తే లేకపోతే యనమల రేవంత్ రెడ్డి అనబడే సీఎము, మంత్రులు మీరందరూ కూడా లేరు. గుర్తుపెట్టుకోరి, అది కేసీఆర్ తెచ్చిన ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, కేసీఆర్ పెట్టిన భిక్ష కావచ్చు. అంతే అంటాం. ఎందుకంటే మార్పు ప్రజాస్వామ్యంతో వచ్చింది, ఓట్లతో గెలిచి నేను ఈ విషయం మాట్లాడట్లేదు. ఈరోజు మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి అక్కడ మీరు సీఎం అయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఏది పడితే అది దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక దీన్ని ఎట్లా చూస్తారో ఏం కథనో మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా. ఇంతకంటే దారుణం ఇంకోటి ఏముంటుంది? ఇక చూడు, తాగునీటి కోసం కేఆర్ఎంబీకి లేఖ రాయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. తాగునీళ్ల కోసం కేఆర్ఎంబీకి ఎందుకు లేఖ రాయలే? గతంలో ఎలాంటి లేఖలు రాయకుండా తాగునీళ్లు వాడుకున్న తెలంగాణ, మరి ఇప్పుడు ఎందుకు లేఖలు? అంటే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినట్లేనా? కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పేది లేదంటూ అసెంబ్లీలో తీర్మానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. తాగునీటి కోసం కేఆర్ఎంబీకి లేఖ రాస్తున్నారు. ఏది? నల్గొండల కేసీఆర్ పెట్టిన ఒక సభ ఉన్నది కదా, ఆ సభ దేనికోసమో అంటే మన నీళ్ళు మనకు నచ్చినప్పుడు మన ప్రాజెక్టుల నీళ్ళు మనం ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చు, ఎప్పుడైనా కట్టడి చేసుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ ఈరోజు కేఆర్ఎంబీకి లేఖ రాయండి అంటే దీంట్లో మర్మం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో చెప్పిన మాట ఒకటైతే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం చేసిండు అంటే పూర్తిగా కూడా కేంద్రానికి అప్పగజెప్పిండు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంచి చేస్తే
మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నది అనేది తేటతెల్లం అయిపోయింది ఇప్పటికే. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా గదే జరుగుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలరా. ఇక గింత ఘోరంగా జరిగితే ఎవరం ఏం చేస్తామనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోవడం, కేంద్రానికి అప్పగించడం దేనికి సంకేతం అనేది మీరు కూడా ఆలోచించుకోరు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి మంచి చేసింది ఎవరు, చెడు చేసింది ఎవరు అనేది మీరే ఆలోచించాలి. ఇక మరో అంశం, 1వ తేదీన జీతాలు అన్నారు. ఎక్కడండి 1వ తారీఖున జీతాలు అన్నారు, ఎక్కడండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి 22 రోజులు గడుస్తున్నా జీతాలు రాక అంగన్వాడీలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఉద్యోగులను నెలంతా పనిచేసి జీతం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా తెలంగాణ బిడ్డలారా? 1వ తేదీన జీతాలు అని చెప్పి ఇప్పటి వరకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి కనబడ్డది. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. ఇక జాహ్నవి కేసులో అమెరికా కోర్టు తీర్పు ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశాలకు సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీసుపై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకోవాలని, అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రజల పక్షాన నిలబడడం అంటే ఇది చూసి నేర్చుకోరు కేటీఆర్ను చూసి. రైట్, ఇక మొత్తానికి గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారక్క అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో తల్లుల రాకతో గద్దెల వైపు ఎగబడిన జనం, నిర్విఘ్నంగా పూర్తయిన అమ్మవార్ల రాక, ఇక భక్తజనం సంద్రంగా మారిన మేడారం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి మేడారంకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఎటువైపు చూసినా అటే అంశం కనబడుతుంది. ఇక ఏంది, కరెంటు తీస్తే కొలువులు పీకేస్తా, విద్యుత్ అధికారులు సిబ్బందికి సీఎం రేవంత్ హెచ్చరికలు, సర్కార్కు చెడ్డ పేరు తెస్తే సహించబోనని వార్నింగ్, రాష్ట్రంలో ఎక్కడ కరెంటు కోతలు లేవని స్పష్టీకరణ. అంటే పూర్తి స్థాయిలో ఏంటంటే కరెంటు కోతలు లేవంటాడు కదా. ఇప్పుడు కరెంటు పోయినా కూడా అది అక్కడ అధికారి తప్పే అవుతుందా, ఏమవుతుంది, అధికారులను ఏ విధంగా శిక్షిస్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది, ఎట్లుంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు తెలంగాణ బిడ్డలారా, ఏ ఒక్క పత్రికలో, ఇది ఆదా పత్రిక, జర్నలిస్టు శంకర్ మీద దాడి గురించి కనీసం రాయలేదు. రైటా? ఇది వెలుగు పత్రిక, జర్నలిస్టు శంకర్ మీద దాడి గురించి రాయలేదు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, జర్నలిస్టు శంకర్ మీద దాడి గురించి రాయలేదు. ఇది దిశ పత్రిక, జర్నలిస్టు శంకర్ మీద దాడి జరిగితే రాయలేదు. ఇదే వేరే వాళ్ళకైతే ఇప్పుడు ప్రభుత్వానికి భజన చేసేటోళ్ళదైతే ఓ రేంజ్లో రాసు, ఈ రాతలు మామూలుగా ఉండపో, అసలు మీరు ఊహించలేరు కూడా, అంత ఆ స్థాయిలో ఉండేది. తెలంగాణ బిడ్డలారా గుర్తుపెట్టుకోరు, మీరు అసలు ఊహించలేరు, ఆ స్థాయిలో ఉండేది. కాడితో పెట్టుకోకు మోడీ, నువ్వు కాలి బూడిదైపోతావు, దేశానికి వెన్నుముక్క అన్నదాతలంతా కలిసి ఇచ్చిన హామీల అమలు పరచాలంటూ గిట్టుబాటు ధర కోసం ఢిల్లీ బాట పట్టారు. న్యాయమైన కోరికలను తీర్చమంటూ, పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించమంటూ ధర్నా చేసిన రైతన్నలను బుల్లెట్లతో సంపుట న్యాయమా? కేంద్ర సర్కారు సూడు నిర్బంధం విధించే నేడు పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాలు, శంభు ప్రాంతంలోని యుద్ధ భూమిని తలపించే లాఠీలు, తూటాలు, పోలీస్ బలగాల మోహరింపు, టియర్ గ్యాస్ ప్రయోగాలు, నియంత్రణ వినియోగాలు, అధికారులు అడ్డుపెట్టుకొని అదుపు లేని ఆగడాలు, హలం బలం తిరగబడితే నీ సర్కారు కూలర తథ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న ఈ అంశానికి మనం సంబంధించి చూస్తున్నాం. ఇప్పటికే రైతులకు సంబంధించి వాళ్ళ మీద టియర్ గ్యాసు, దాంతోపాటు రబ్బర్ బుల్లెట్లు, అబ్బబ్బబ్బబ్బా, భారతీయ జనతా పార్టీ రైతుల పాలిట ఒక యముడుగా మారిపోయిందండి. ఎవరేమన్నా అనుకోరు, ఇది నిజం అండి, ఇది మాత్రం వాస్తవం. ఎంత ఘోరమైన విషయం అంటే, ఇక లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ టీం రెడీ అయినట్లుగా కూడా ఒక అంశానికైతే వస్తుంది. దానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా రెడీ అయినాయి. ఈ భజన మానేసి జర్నలిస్టు శంకర్కు మద్దతుగా రాయిర్రు. ఫస్ట్ జర్నలిస్టు శంకర్కు సంబంధించి
సో దానికి సంబంధించిన అంశాన్ని చూస్తున్నాం. ఇక ఏం చెప్తున్నారు వీళ్ళు? కనీసం ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక అంశం కూడా రాయరా? ఈయన ఎవరు షణ్ముఖ్ అనే యూట్యూబర్కి సంబంధించి రాస్తారు ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లా. మరి అదే జర్నలిస్టు శంకర్ గురించి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో ఎందుకు రాలేదే వేమూరి రాధాకృష్ణ గారు? యు ఆర్ ఏ జర్నలిస్ట్, ఒక శాటిలైట్ ఛానల్ నడిపిస్తున్నావు, పత్రిక నడిపిస్తున్నావు, సాటి జర్నలిస్ట్ మీద దాడి జరిగితే నువ్వు రాయవా? అదే ఆంధ్రప్రదేశ్లో ఇదే ఏబిఎన్ సంబంధించిన మిత్రుడు జర్నలిస్ట్ మీద జరిగితే మేము ఎంతమంది స్పందించను? వీళ్ళ తలపండు వాళ్ళుగా ప్రశ్నిస్తే తాడులట. ఇక చూడురి, ఈ నెల 27 లేదా 28 నుంచి ఫ్రీ కరెంట్ కాదురా నాయన. అసలు మా సంగతి ఏందో చెప్పురి. ఫస్ట్ సంగతి ఏందో చెప్పురి, సంగతి ఏందో చెప్పుర్రు అంటున్నా. జర్నలిస్టులు ప్రశ్నిస్తే తప్పేంది అంటున్నా. ఇక చూడు, కావాలని కవిత మీద కల్వకుంట్ల కవిత ఒంటరి పోరాటం, ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ ఉద్యమ బాట, ఉద్యోగాలలో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ పైన, గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్య విషయంలోనూ, అసెంబ్లీలో పూల విగ్రహం అంశం ఏర్పాటు పైన అందిపుచ్చుకోవడంలో బీఆర్ఎస్ విఫలం, సొంత పార్టీలోని ఆమెకు కరువైన ఆదరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి సంబంధించి చూస్తున్నారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, జర్నలిస్టు శంకర్కు సంబంధించిన దాడి అయితే జరిగింది కదా, ఆ దాడికి సంబంధించి మీరు అందరూ చూసిళ్ళు. ఆ దాడి ఎట్లా జరిగిందో కూడా మనందరం కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఆ దాడికి సంబంధించి జరిగిన విజువల్ కానీ ఇతరత్ర కానీ అన్నీ చూసినాం కదా. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఈరోజు జర్నలిస్టుల మీద దాడికి సంబంధించి ఏంటిది, ఈ జర్నలిస్టుల దాడికి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? మీరు కూడా నాకు కాల్ చేయర్రి, మీ అభిప్రాయాన్ని కూడా నేను తీసుకుంటా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా కూడా జర్నలిస్టు మీద జరిగిన దాడి విషయంలో ఇగో ఈ నెంబర్కు కాల్ చేయండి. జర్నలిస్టు శంకర్ మీద జరిగిన దాడికి సంబంధించి ఈ నెంబర్కు కాల్ చేసి మీ అభిప్రాయాలని తెలియజేయండి. తెలంగాణ బిడ్డలారా, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టు శంకర్ మీద జరిగిన దాడిని మీరెట్లా చూస్తారు? మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా చూసింది? ఇవన్నీ పక్కన పెడితే పూర్తి స్థాయిలో కూడా జర్నలిస్టు శంకర్ మీద ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు జర్నలిస్టు శంకర్ మీద దాడికి సంబంధించి ఎట్లా జరిగింది, ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం. సో జర్నలిస్టు శంకర్ను పూర్తి స్థాయిలో మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. జర్నలిస్టు శంకర్కు అండగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. జర్నలిస్టు శంకర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లా ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా చూస్తున్నారు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా చూడండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ కూడా నేను చెప్పే అంశం ఒకటే, ఏంటి అంటే హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నమస్తే సార్, నా పేరు జైపాల్ రెడ్డి. మేము మిమ్మల్ని వైఆర్టీ గారు రంజిత్ రెడ్డి సార్, నమస్కారం మీకు. నమస్తే అండి. ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ శంకర్ మీద దాడికి సంబంధించి? సార్ ఇది ప్రజాస్వామ్యంలో చాలా ఘోరమైన సంఘటన. ఇది ఇంతకుముందు చిలుక ప్రవీణ్ గారి మీద జరిగింది, మీ మీద కేసులు జరిగినాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్రవీణ్ సార్ ఈ అన్న మీద కూడా దాడి జరిగింది. ఇది చాలా ఖండించదగిన విషయం. ఇలా దాడులు జరగబోతే ఇంతకుముందు మనం కూడా గత బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరి మీద దాడి జరగలేదు. మనకి ఆపోజిట్ గా ఎంతో వ్యతిరేకంగా వార్తలు అప్పుడు రాశారు, ఇప్పుడు రాస్తూనే ఉన్నారు. అయినా ఏ రోజు దాడి జరగలేదు. ఈ దాడిని ఖచ్చితంగా ఖండించగలరు. అండ్ ఈ విషయాన్ని కేటీఆర్ గారికి మరియు కేసీఆర్ దగ్గర కూడా ఈ విషయాన్ని కొట్టవేయి. దయచేసి ప్రజాస్వామ్యం కాపాడగలరు. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో హలో రైట్, మీరు కూడా కాల్ చేసి, ఎందుకంటే శంకర్ మీద జరిగిన ఈ దాడిని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్తి స్థాయిలో కూడా. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. శంకర్ మీద దాడి ఎట్లా అండి? శంకర్ రిపోర్టర్ ఉన్నారు. అవునవును, నిన్న దాడి జరిగింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? దారుణమే అది. ఎందుకు అట్లా చేస్తారండి? ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రిపోర్టర్ రాసుకున్నప్పుడు ఆయన ఏదో న్యూస్ నిజం చెప్తుంటే ఆయన మీద దాడులు ఎందుకండి?
అలాంటి తప్పుడు ప్రచారం చేసే ఎంతమంది లేరు రిపోర్టర్లు? అవును. వాళ్ళందరి మీద దాడి చేయొచ్చా? నిజం చెప్తుంటే ఆయన మీద దాడి ఎందుకు చేశారంటే ఎక్కడ జరిగింది? నేను ఇప్పుడే చూశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మా స్టేషన్ గన్పూర్ కాన్ఫరెన్స్ సార్. ఓకే, ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని? అదే సార్, దాని గురించి మాట్లాడదామనే సార్. అది ఇప్పుడు మనం ఏరుకోరి తెచ్చుకున్న రాష్ట్రం ఇదేనా సార్? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా సార్? రౌడీల రాజ్యం, మోకాలకల రాజ్యమేనా సార్ అది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడిది ఇది ఏంది ఫ్యాక్షనిస్ట్, తెలంగాణలో కూడా అది స్టార్ట్ చేస్తారా సార్ ఫ్యాక్షనిస్టులను ఈ ఇందిరమ్మ రాజ్యంలో? గత సంవత్సరాలు 10 ఏళ్ళు పాలించినప్పుడు ఇప్పుడు కూడా ఏ జర్నలిస్ట్ మీద ఎలాంటి దాడులు చేయలేదు కదా సార్ గవర్నమెంట్, పైన గవర్నమెంట్. దీనిపై ఎట్లా సార్? అంటే ఇప్పుడు అడగడం తప్ప సార్? ఇప్పుడు అమ్మాయినా కూడా అడగని బువ్వ పెట్టదు కదా సార్? అవును. ఇప్పుడు మనం తల్లి లాంటి తెలంగాణను ఎవరు ఉన్న అధికారంలో ఎవరిని కూడా అడుగుతాం, అమ్మ నాకు ఆకలి అవుతుంది, అయ్యా ఆకలి అవుతుంది అని అడుగుతాం. అడగడం తప్ప సార్ ఈ రాజ్యంలో? దీనిపై మేము చాలా ఖండిస్తున్నాం సార్. ఆయన ఒకటి సార్, మా కుల బాంధవుడు సార్, గౌండలం సార్. మా గౌండలం కూడా ఏకతాటి మీదకి వస్తాం, అదే మోకు ముస్తాదులు కట్టుకుని ప్రగతి బాను ముట్టడిస్తాం సార్ మేము. థ్యాంక్ యూ అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ శంకర్ మీద దాడికి సంబంధించి? అదేనా, మీ జర్నలిజం లో కూడా కత్తి లేదు. మీరు ఇన్ని రోజులు బీఆర్ఎస్ ని వ్యతిరేకించి ఈ రోజు కాంగ్రెస్ వ్యతిరేకించడం వల్ల ప్రజలు మిమ్మల్ని ఎట్లా స్వాగతించుకోవాలో అర్థం కాని పరిస్థితి అన్న ఇక్కడ. అన్న, నేను ఏమంటున్నానంటే ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఇక్కడ అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. నేనేం నా ప్రశ్న ఆపలే. నా తప్పేముందన్న అందులో? నేను ప్రశ్నించాలి కదా. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కావాలంటే మీ వల్ల కనీసం ఒక 2% ఓట్ బ్యాంక్ చేంజ్ అయ్యి ఉండొచ్చు కదా. అవును, ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కావాలంటే రైతులకు అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆపడం, ప్రాజెక్టులకు సంబంధించి హాలిడేలను ప్రకటించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి గత ప్రభుత్వమే బెటర్ ఉంది దీనికంటే అని చెప్పే ప్రయత్నం చేసినాం. దాంట్లో తప్పేముందన్న? ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఫామ్ అయ్యి 2-3 మంత్స్ కూడా కాలేదు కదా. అవునన్న, 2-3 మంత్స్ కాలే. 2-3 మంత్స్ కాకముందుకే ఇప్పుడు నా మీద అక్రమ కేసులు, చిలక ప్రవీణ్ మీద దాడి, దాంతోపాటు శంకర్ మీద దాడి, ఆ పోలీస్ స్టేషన్లో పిలిపించుడు, ఇంకా మరోవైపు ఇప్పుడు 3 నెలలు కాలేదు అని మీరు అంటున్నారు. మరి 3 నెలలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ జీతాలు తీసుకోకుండా వాళ్ళ సొంత పైసలతోనైతే లేరు కదన్నా. మొదటి నుండి ప్రశ్నిస్తేనే కదా భయం ఉండేది అన్న. అప్పుడు కూడా ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ మన తీర్మార్ మల్లన్న అరెస్ట్ చేసింది కదా అప్పుడు కూడా. అవును, అరెస్ట్ చేయించింది కానీ దాడులు జరగలేదు కదా అన్న. కొట్టిపిచ్చిరా అన్న? ఎందుకు జరగలేదన్న? క్యూన్యూస్ ఆఫీస్. అవును, అది అంతా నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వానికి సంబంధించి కేసులు ఫైల్ చేసింది, అది యాక్సెప్టెడ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దానికి సంబంధించి వ్యక్తిగత దూషణలో భాగంగా అక్కడ జరిగిన సంఘటన అది. అయితే అన్న చెప్పండి, మీరు ఒక 2-3 మంత్స్ కాలేదు గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా విమర్శించుడు మీరు స్టార్ట్ చేసి. ఇంతకుముందు బీఆర్ఎస్ వచ్చి ఇలా చేస్తే మీ వల్ల బీఆర్ఎస్ కోల్పోయింది కదా. మీ వల్ల కనీసం 1-2% అన్న ఓట్ బ్యాంక్ ఏం కాలేదంటారా మీరు? ఖచ్చితంగా నేను ప్రశ్నించి ఏం చెప్పినా వాళ్లకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం అంటే మాకేమో గెట్టు పంచాయతీలో వాళ్ళకి లేదు. క్లారిటీగా కూడా నీ ప్రభుత్వాన్ని ఆపద ఉంది, ఇది జరుగుతుంది, ఇది సరి చేసుకోండి. ఇప్పుడు ఈరోజు ఒక సంఘటన జరిగింది, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనం. ఈరోజు బహుశా శుక్రవారం ఇవాళ ఉంటుంది. అక్కడ ఏంది ప్రజా సమస్యల మీదకి వస్తారు. అక్కడ ఎంతమంది సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఏంది అనేది చెప్తే నేను అడిగే కదా ఆ ప్రశ్న. నాకేం అవసరం ఉంటుంది? ఇక ఇంకో సమస్యకి వెళ్ళిపోతా కదా. ఇప్పుడు మీరు జర్నలిస్టు, మీరు మీ వల్ల ప్రజలు మోసపోతున్నారు. మీరు ఏం చెప్పాలి? గవర్నమెంట్ ఏది ఉందో దానికి సపోర్టెడ్ గా దాంతో పనిచేసి చేయాలి కదా. ఇప్పుడు దానికి సపోర్ట్ అంటే ఇప్పుడు మీ భాషలో ఒక మాట చెప్పండి. మా వ్యూస్ కాదన్నా అన్న, ఒక్క మాట, మాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఇది న్యూస్ ఛానల్ వ్యూస్ పెంచినా ఎంత పెట్టినా నీకు ఇల్లేమో లక్షలు కూడా రావు, వేలల్లోనే ఉంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యంలో మీ ఇచ్చే జీతాలే లక్షలలో ఉంటాయి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వానికి భజన చేయమని చెప్తున్నావా లేకపోతే ప్రశ్నించొద్దు అంటున్నారా? ప్రశ్నించడానికి ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు. ఎట్లా? ఒక 2-3% అన్న మీ వల్ల ఓట్ కరావై ఈ రోజు గవర్నమెంట్ పోయింది. ఈ రోజు కూడా గవర్నమెంట్ కేసీఆర్ బాబు మళ్ళీ రావాలి. ఈ 3 నెలల 2 నెలల్లోనే కేసీఆర్ బాబు గుర్తొచ్చిందా? ఇంతకుముందు రాలేదా? మరి కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో చేసిన తప్పిదాలను, వైఫల్యాలను ఎత్తి చూపిన ఈ 3 నెలల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా దాదాపుగా 23వ తారీఖు, ఇంకున్నది కేవలం 15 రోజులు, ఇంకో 15-20 రోజులు మాత్రమే ఉన్నది. వీళ్ళు ఇచ్చిన 100 రోజులు కూడా అమలు కాలే.
వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అభయస్తం పాలతోని రోడ్ల మీద అన్ని సమస్యలను ఎత్తి చూపుతున్నామన్నా. నాకు కేసీఆర్ గవర్నమెంటా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు ఇంకో ఏ ప్రభుత్వం వచ్చినా నా మాట ఒకటే, నేను ప్రశ్నించాలి, నేను విపక్షంగా ఉంటా. ఎందుకు వాళ్ళే అన్న ఇప్పుడు సంవత్సరం టైం ఇస్తామని నువ్వు అంటున్నావు, సంవత్సరం పాటు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జీతాలు తీసుకోకని చెప్పు, నేను ప్రశ్నించుడు ఆపుతా. సంవత్సరం పాటు ఏ జర్నలిస్టు మీద దాడులు ఏ జర్నలిస్టు మీద కేసులు పెట్టకుండా ఉండమను. అన్నారు ఇదే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ప్రతి నెల జీతంతో ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాను. ఆయన సొంత వచ్చే జీతంతో రూపాయి తీసుకోకుండా అలాంటి ఎమ్మెల్యేకు సెల్యూట్ చేస్తానా. మంచి చేసేటోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంచి చేసేటోళ్ళు మంచి అని అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బక్క జెర్సన్ ఉన్నాడు, ఆ తర్వాత అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నాడు, ఇంకా పోతే అద్దంకి దయాకర్ ఉన్నారు. వీళ్ళ లాంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సహకారం వాళ్ళకు పదవులు ఇవ్వాలని నేనే డిమాండ్ చేసిన కదా. నేను ఎక్కడ ఎవరికి వత్తాసు పలకట్లేదన్న. ఇక్కడ కాంగ్రెస్ నా మీద ఏం కోపం లేదు, బీఆర్ఎస్ అంటే ప్రేమ లేదు, ఎవరి దగ్గర నుండి ఎలాంటిది లేదు. నాకు ఒకటే, మనం చెప్తా ఉంటే ఆ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఈరోజు ఒక అంశాన్ని నేను తెర మీద తెచ్చిన, రేపు భవిష్యత్తులో ఇంకేం ఉండదు కదా. ఇంకోటి ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్ఫరెన్స్ తీసుకుంటే ఎల్లారెడ్డి అనేది దాదాపుగా అసెంబ్లీ మాట్లాడుతున్నారు సార్ కాబట్టి దాదాపుగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మదన్మోహన్ అంటే ప్రతి నెల జీతానికి ఇల్లు కట్టేస్తాడు, పేదవాళ్ళకు చూస్తాం, సొంత డబ్బుతో పని చేస్తున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. మంచిదే కదా, చేస్తే మంచిదే. ఎమ్మెల్యే గారికి నా తరపున ఇగో వైఆర్ టీవీ తరపున అభినందనలు. మంచి చేస్తే నేనే సెల్యూట్. ఓకే, హలో నమస్తే అండి. శంకర్ మీద దాడిని ఎట్లా చూస్తారు? ఘోరం సార్, తప్పే కదా సార్. అది మంచోడు మనిషి ఉన్నది బయట పెట్టుడికి అంత ఇచ్చేసుడికి మా ఆయన మీద దాడి చేసిండు. మేము మొత్తం మీరు వింటాం సార్, మీ ఇద్దరే వింటాం మేము రోజు. దొరకబట్టి మొత్తం బూతులద్దు మనం లైవ్ లో ఉన్నాం. ఇట్లా చేస్తున్నారు సార్, అంత లైన్ లో చూసిన సార్ ఇప్పటిదాకా పొద్దున సుఖ చూసిన. ఓకే, థ్యాంక్ యూ. హలో, మనం ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మనం గాదే ఇన్నయ్య గారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఎవరెవరైతే పూర్తి స్థాయిలో ప్రశ్నకు సంబంధించి చేసిరో వాళ్ళందరినీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గాదే ఇన్నయ్య గారికి కూడా నేను కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తే వారి ఫోన్ బిజీ వస్తుంది. హలో, జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని ఎలా చూస్తారండి? అన్న మాది సూల్మీట మండల్, మాది ఏది కాన్ఫరెన్స్ వచ్చి ఏది మన జనగామ కాన్ఫరెన్స్ అన్న. ఓకే, చెప్పండి. రంజిత్ రెడ్డి అన్న చెప్పన్నా. తెలంగాణ వందనాలు అన్న మీకు. థ్యాంక్ యూ అన్న, సేమ్ టు యూ. ఇలా శంకర్ అన్న మీద దాడి మా మీద జరిగినట్టు అన్న. మేము ఒక గౌడ బిడ్డనన్న. నేను తాళ్ళు ఎక్కువ బతుకుతా అన్న. నేను మీరంటే బాగా గౌరవం మాకు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న. తెలంగాణ ఉద్యమకారులం మేము. ఒక తెలంగాణ ఉద్యమకారుల మీద ఇంత దాడులు జరగడం చాలా అన్యాయం అన్న. ఇది రంజిత్ రెడ్డి అన్న. ఓకే అన్న, మీ లైవ్ చూస్తూనే ఉంటామన్నా. శంకర్ అన్న నిన్న కూడా లైవ్ లో మంచిగా మాట్లాడిండు అన్న, కూడా ప్రశ్నించిండు ఏది ఉస్కే గురించి, ఏది సీతక్క కదా ఉస్కే గురించి అవన్నీ విమర్శించినందుకు అన్నను ఇంత దాడి చేసుడు కరెక్ట్ కాదన్నా. మేము మా మోపు దెబ్బ రుషేంతో చూపిస్తామన్నా మేము. ఓకే, రైట్ అన్న. హలో, నమస్తే అండి. హలో 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 బ్రదర్, నమస్తే. నమస్తే అండి. ఎట్లా చూస్తారు శంకర్ మీద దాడిని? శంకర్ పైన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి మేము. ఎందుకంటే ఒక జర్నలిస్టులపై ఒక ప్రభుత్వాలను ఈ రోజు వాళ్ళు చేయలేని పనిని ఎత్తి చూపుతూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ అనుకోవాలి. ఇది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు మీలాంటి ఛానల్స్ కానివ్వండి, శంకర్ లాంటి వాళ్ళ ఛానల్స్ కానివ్వండి, ప్రభుత్వం ఎందులో అయితే విఫలమైందో దాన్ని వాళ్ళు చూపిస్తున్నారు, ప్రజలకు చూపిస్తున్నారు. దీన్ని ఏం చేయాలి? ప్రభుత్వాలు కూడా స్వీకరించి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం వాళ్ళకు సహకరించాలి. కానీ ఇలా కలం పైన దాడులు చేస్తే దీన్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి జర్నలిస్టుల పైన నిజాన్ని ప్రజలకు చూపించే దాన్ని ఇట్లా తొక్కి అణిచివేయడం అయితే చాలా దారుణమైన పరిస్థితి బ్రదర్ ఇది. థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే అండి. నమస్తే అన్న.
జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని ఎలా చూస్తారు? అన్న అది చాలా పెద్ద తప్పు అన్న. నేను హైదరాబాద్ నుంచి కాల్ మాట్లాడుతున్నా. ఇట్లా ప్రజల పక్షాన గొంతిప్తే అట్లా దాడులు చేయడం తప్పు కాదన్న. అందుకే మేము దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే అన్న. హలో నమస్తే అండి. నమస్తే రంజిత్ అన్న, గుడ్ మార్నింగ్. అండి గుడ్ మార్నింగ్ అన్న. ఎట్లా చూస్తారు శంకర్ మీద దాడిని? అన్న అసలు వీళ్ళు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మనం ఇట్లా దాడి అంటే అసలు కాంగ్రెస్ కార్యకర్తలు చేసినారా లేదంటే అసలు వేరే వాళ్ళు చేసినా అర్థమైతే లేదు సిచ్యువేషన్ చూస్తే. బట్ మనకి తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది, అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారన్న, లేడీస్ చాలా మంది కూడా. అవును, ఇది కావాలని చేసినారండి, యాక్చువల్ అబ్బాయి తప్పేం లేదని క్లియర్ అంత క్లియర్ చెప్పినప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఇతర మీద కేసు నమోదు చేయడం ఏంటండి? అసలు ఇది మనం అసలు ఇక్కడ పెరుగుతున్నాం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాజరికంలో ఉన్నామా? లేకపోతే ఏదో చెప్పినాడు ఒక భువనగిరి సభలో రేవంత్ రెడ్డి గారు మన రెడ్డి రాజ్యం స్థాపించాలని చెప్పేసి. ఇదా మన రెడ్డి రాజ్యం మన రెడ్డి రాజ్యంలో ఎవరైనా కొట్టినారో మనం చంపినామా ఎప్పుడైనా కూడా? అసలు వీడు ఒక్కడి వల్ల యాక్చువల్ గా మన రెడ్డి క్యాష్ కూడా మాకు కనిపిస్తుంది ఇప్పుడు మా రెడ్డి కులం పుట్టి మేము తప్పు చేసామని. ఇది అసలు ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థమైతే లేదండి అసలు. ఇదే మన దాడులు మీ ఇంతకుముందు చేసి ఉంటే అందరూ కూడా అసలు ఈ జర్నలిస్టు ఈ మల్లిగాడు ఇక్కడి నుంచి వచ్చేవాడు, వీళ్ళందరూ తొలిగల రంగాడు ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళండి. కాలేజ్ టీవీ వాడు ఎవడు ఉన్నాడు, వాడి పేరు ఏం పేరు ఉంది, కాలేజ్ టీవీ శ్రీనివాస్ దాసో శ్రీనివాస్ అని. వీళ్ళు ఎంత గట్టిగా మాట్లాడారు అలాంటప్పుడు ఒక దాడి అని జరిగిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలాంటి పిచ్చి పిచ్చి దాడులు ఎప్పుడు జరిగినాయండి? జరగలేదు, వాస్తవం. ఎప్పుడైనా మనం రక్తపాతం చూసినామని రోడ్ల మీద ఎక్కడైనా? ఇదేంటండి ఒక ఊర్లో ఇలా మన సమాజం చుట్టుపక్కల జనాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నారండి వీళ్ళు? ఇది అసలు ఏం పద్ధతి అండి అసలు? ఇది మీ జర్నలిస్ట్ అందరూ ఏకమై ఖచ్చితంగా మీరు గట్టిగా పోరాటం చేయాలండి. యాక్చువల్ గా మీతో పాటు మేము కూడా వస్తాము, అందరం కూడా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మాత్రం. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. హలో నమస్తే అండి. నమస్తే అన్న. జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని ఎట్లా చూస్తారు? అలా చాలా కారణం అన్న ఇది. ఇప్పుడు మన జిందగీలో కానీ ఇట్లా ఏందన్న ఇది ఏమన్నా ఇట్లా చేస్తారా? వాళ్ళు ఇంత మనుషులు గాడిదలు అర్థం కాదన్న. వాళ్ళు మనుషులనే నయమన్నా, అంతగా గాడిదలుగా అనుమానం ఉన్నారు వాళ్ళు. ఏందన్నా ఇది? ఒక జర్నలిస్ట్ పట్టుకొని ఇట్లా చేస్తే ఎట్లా అర్థం కాదు. నేను ఇప్పుడే న్యూస్ చూసానా, న్యూస్ చూసి చేస్తున్నా ఫోను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. అన్న నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని? అన్నా ఇది కరెక్ట్ కాదే. మేము కూడా నేను దేవర్ ఆటో డ్రైవర్ను, ఎందుకంటే నేను శంకరానంద లైవ్ కానీ మీ లైవ్ కానీ కంటిన్యూగా మేము ఫాలో అవుతున్నాం. ఎందుకంటే నాకు నేను ఇప్పుడు ఆన్ చేశాను, ఇప్పుడు నాకు కొంచెం బాగా పెట్టింది. ఎందుకంటే కరెక్ట్ కాదన్నా, ఎందుకంటే నా బతుకులు ఇక్కడ ఉంది, ఆటోలో బతుకులు ఆగబోతున్నాయి. ఎంతో కొట్లాడుతున్నారు, నువ్వైనా శంకరానంద గారు ఎంత కొట్లాడుతున్నారు. ఇది స్టాండ్ అంటే నిజ తప్పన్నా. ఎందుకంటే ఇప్పుడు ఎంత కొట్లాడుతుందో కూడా మీ మీద దాడి అంటే నేను కూడా ఊహించుకోలేదు. మీకు ఇప్పుడే ఆన్ చేసుకున్నాను. మా ఆటో సంఘాలు మొత్తం సపోర్ట్ ఉంటాయన్న మీకు. ఎనీ టైం కూడా మీకు కూడా ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మా సంఘాలు ఉంటాయి. మా ఆటో డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్ కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. నీకు కానీ శంకరాన్ని కానీ అందరు కానీ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు బాగా కొట్లాడుతున్నారు, అది సంబంధం కొట్లాడండి. మీకు మా ఆటో డ్రైవర్ మొత్తం ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మీకు సపోర్ట్ ఉంటుంది అన్న. ఏ కష్టం వచ్చినా మేము ఉంటామన్నా. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే సార్, రంజిత్ గారా సార్? అవునండి. ఈ దాడిని చూసాం సార్ ఇందాక టీవీలో. ఓకే, ఎందుకు సార్ ఇట్లా చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? అది ఇక వాళ్ళే చెప్పాలి. అసలు ప్రజాస్వామ్యమేనా ఇది? ఎప్పుడైనా ఉన్నాయా ఇట్లాంటి దాడులు? ప్రశ్నిస్తే కొట్టేస్తారా? దీన్ని తీవ్రంగా పరిగణించాలి సార్. దీనికి బాధ్యులు ఎవరో కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకర్ గారికి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రంజిత్. సార్ రాత్రి జర్నలిస్టు శంకర్ మీద దాడి జరిగింది, పరిస్థితి చాలా విషమంగా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి అన్నారు. ఎట్లా చూడొచ్చు సార్ జర్నలిస్టుల మీద దాడి? అంటే ఇది చాలా అమానుషమైనది. అది వాస్తవంగా చెప్పాలంటే మానవ సమాజంలో ఇటువంటి జరగడం అనేది చాలా సరే ఇది దురదృష్టకరం. ఇట్లా పదాల కంటే ఏంటంటే ప్రజాస్వామ్యానికి ఇది ఒక రకంగా గుడ్డలు పెట్టింది. ఇటువంటి ప్రశ్నించే గొంతులను, నిలదీసే గొంతులను
ప్రజల పక్షాన నిలిచే గొంతులను, పాలకులను, ముఖ్యంగా పాలకులను వాళ్ళ యొక్క పాలసీల మీద కానీ, వాళ్ళ యొక్క వాగ్దానాల మీద కానీ, వాళ్ళ నిర్ణయాల మీద కానీ మాట్లాడే విశ్లేషణ చేసేటువంటి సమాజం ఎప్పుడు ఉండాలా సార్? అటువంటి వ్యక్తులు ఉండాలా, అటువంటి శక్తులు ఉండాలా, అటువంటి సంస్థలు ఉండాలా. వాటిని పాలకులు, అసలు వాస్తవంగా చెప్పాలంటే పాలకులు ఇటువంటి వాళ్ళని ఒక అర్థం లెక్క చూడాల. మనిషి ఒక అర్థం ముందు పోయి ఎందుకు చూసుకుంటాడు? అర్థం ముందు నిలబడి ఎందుకు తలదూకున్నా లేకపోతే ఇంకా వేరే డ్రెస్సింగ్ చేసినా ఎందుకు చేస్తాడు? తన స్వరూపాన్ని అద్దంలో చూసుకోవాలని. అద్దం అనేది ఒక రకంగా అతని యొక్క వాస్తవికతను చూపించేటువంటి ఒక దృశ్యం అది. అవును. మరి జర్నలిజం కూడా, జర్నలిస్టులు కూడా పాలకుల యొక్క పాలసీల మీద, నిర్ణయాల మీద, వాళ్ళ ఆచరణ మీద, ప్రజల పట్ల వాళ్ళకున్న కన్సర్న్ మీద చెప్పగలిగేది, మాట్లాడగలిగేది, విశ్లేషణ చేయగలిగేది మీడియానే. మరి ఆ మీడియానే వాళ్ళు లేకుండా చేయాలనుకుంటే ఒక రకంగా మన వాస్తవికతను తెలిపే మన అర్థాన్ని బలగొట్టుకున్నట్టే. మరి అటువంటి చర్యలు చేయడం గాని, అటువంటి చర్యలను ప్రోత్సహించడం గాని, అటువంటి చర్యలకు ఊతమీయడం గాని, లేకపోతే అటువంటి చర్యలు చేసే వాళ్ళ పట్ల కఠినంగా లేకపోవడం గాని, ఇది మనం ఏదో చాలా హై టెక్నాలజీ మనం ఏదో చెప్పుకుంటాం కదా. మరి ఇప్పుడు దాదాపుగా 10 గంటలు కావస్తున్నది, 8 గంటలు అవుతున్నది ఇన్సిడెంట్ జరిగి. మరి అసలు వాళ్ళు ఆ స్కూటీ మీద వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు ఆ టైంలో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎటు పోతున్నారు వాళ్ళు, వాళ్ళ ఫోన్ నెంబర్, ఎవరికి ఫోన్ చేసిండ్రు, వాళ్ళు ఫోన్ చేసిన 5 నిమిషాల్లో అక్కడికి వాళ్ళు ఒక గుంపు ఎట్లా వచ్చింది, అక్కడికి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇదంతా వెంటనే మరి హైటెక్ పోలీసు ఏం చేస్తున్నది? దాన్ని విచారణ చేయాలి కదా. ఒక జర్నలిస్ట్ మీద, ప్రశ్నించే గొంతు మీద ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఒక లీగల్ గా, అదేమో రహస్య వేదికలు కాదు, రహస్య సంస్థ కాదు, రహస్యమైన వ్యక్తి కాదు, తర్వాత చట్టం దృష్టిలో నేరస్తుడేం కాదు, ఆయన మీద పెద్ద కేసులు కూడా ఏం లేవు. మరి అయినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ప్రశ్నించే గొంతులు అనేవి ఒక అర్థంలాగా ఉండేటువంటి పాలకులకి, ప్రభుత్వానికి, అది ప్రతిపక్షానికైనా పాలక పక్షమైన ఎవరైనా గాని, వాళ్ళే కాదు, మన వ్యవస్థలో ఉన్నటువంటి 3 వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, లెజిస్లేటివ్ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 కళ్ళు మూసినప్పుడే, కళ్ళు తెరిచి మాట్లాడేదే, వాస్తవాలు వెలుగులోకి తెచ్చేదే మీడియా. మరి 4వ కన్నుగా ఉన్నటువంటి దీన్ని మరి వాళ్ళ కళ్ళు లేకుండా చేస్తాం, కళ్ళ మీద కొడతాం, కళ్ళు లేకపోతే వాళ్ళని మాట్లాడకుండా గొంతు నొక్కేస్తామంటే ఎట్లా? ఇప్పుడు ఒక శంకర్ కళ్ళు పోగొట్టగలిగితే మరి మొత్తం సమాజం అంతా కళ్ళు మూసుకోదు కదా. అవును సార్. కాబట్టి పాలకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాలకులైనా, ప్రతిపక్షమైనా, లేకపోతే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్స్ అయినా, న్యాయ వ్యవస్థ అయినా, ఎగ్జిక్యూటివ్స్ లోనే పోలీస్ వ్యవస్థ ఉంటది. పోలీస్ అతిథులు కాదు వీళ్ళు. వాళ్ళు కూడా చట్ట పరిధిలోనే ఉండాలా. మరి దానిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, వాస్తవాలను వెలికి తీసుకురావాలి, ఇటువంటి వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరగకుండా వాళ్ళకు రక్షణ కల్పించాలి. ఇప్పుడు ఒక కరెంటు పోతేనే, కరెంటు టెక్నికల్ గా పోయినా, లేకపోతే ఏ అవాంతరం జరిగినా వాళ్ళని బాధ్యులను చేసి సస్పెండ్ చేస్తా అన్నారు ముఖ్యమంత్రి. అవును. మరి ఇటువంటి ప్రశ్నించే గొంతుల మీద ఇటువంటి జరిగితే మరి వాళ్ళని పూర్తిగా చట్టపరంగా శిక్షిస్తాను కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళు ప్రకటన చేయాలి. అవును. భజన చేసే వాళ్ళది ఏముంటుంది అంటే, భజన చేసే వాళ్ళు ఎప్పుడు కూడా సమాజానికి మేలు చేయరు. ఎవ్వరు భజన చేసినా, అది మీడియా భజన చేసినా, ఎగ్జిక్యూటివ్స్ భజన చేసినా, పాలకులు భజన చేసినా, భజన పనులు ఎప్పుడు కూడా సమాజానికి మేలు చేయరు. అవును. సమాజానికి అది నష్టం చేసే వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఏదైతే శంకర్ మీద జరిగినటువంటి దాడిని
అది ఏదో మామూలు పద్ధతిలో తీసుకోకుండా అక్కడ ఏదో ఇద్దరు అమ్మాయిల మధ్య శంకర్కి జరిగిన గొడవగా భావించకుండా, ఒకవేళ అమ్మాయిలకి వాళ్ళ మధ్య జరిగితే ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో అంతమంది ఒక దగ్గర ఎందుకున్నారు, ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు? సార్ 2 నిమిషాలంట సార్. రాత్రి నేను హాస్పిటల్కి వెళ్ళిన 1.5 నిమిషంలోనే జస్ట్ కారు దిగి ఇట్లా బండి తాకింది అని ఏందమ్మా అట్లా తాకిచ్చిర్రు అంటే వాళ్ళు తిట్టడం ఒక 2 నిమిషాలలో ఇదంతా అయిపోయింది. మరి 2 నిమిషాలు ఎట్లా రాగలుగుతారు? 15 మంది ఎక్కడ కలిసి ఉన్నారు వాళ్ళు అంటే దీని కనుక ఒక ప్లాన్ ఇన్సిడెంట్ అయి మనకు కనపడతా ఉంటది. అవునవును. అయితే ఒక మాట కూడా చెప్పిండు సార్. నిన్నేమన్నాడంటే గత వారం రోజులుగా అదే వెహికల్ రెక్కి కూడా నిర్వహిస్తున్నారు కానీ నేను పట్టించుకోలేదు అంటూ కూడా చెప్పిండు. అదే ఇవన్నీ సరే శంకర్ చెప్పడం ఒక ఎత్తు అయితే విచారణ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వాన్ని. పోలీసులది ఉంటది, తర్వాత జర్నలిజాన్ని కూడా ఉంటది. అవునవును. మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరికి కాల్ చేసి వెంటనే ఆ ఫోన్ అసలు అమ్మాయిలు ఎవరు, ఆ స్కూటీ ఎవరిది, ఆ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఎవరి మీద ఉంది, ఎవరికి కాల్ చేసిండ్రు, ఏ మొబైల్ కాల్ చేసిండ్రు, ఆ వచ్చిన ఇప్పుడు ఏ మొబైల్ కాల్ చేసిండ్రో తెలుస్తుంది కదా. అవునవును. ఆ ఎవరి పేరు మీద ఉందో తెలుస్తుంది కదా. అవును. బండి రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉందో తెలుస్తుంది కదా. అవును. మరి ఇవన్నీ కూడా మనకి ఇంకేమైనా సీసీ ఫుటేజ్లు ఉన్నాయా, అది ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నారు, దాదాపుగా 1/2 కిలోమీటర్లకు దూరంలో సీసీ ఫుటేజ్లు పెట్టేది కదా. అవును. మన సీసీ ఫుటేజ్లు చూస్తే కూడా తెలుస్తుంది కదా ఈ బండి ఎక్కడి నుంచి, ఈ బండి శంకర్ బండి ఎక్కడి నుంచి వస్తున్నది, ఈ బండిని ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారు, మొత్తం తెలుస్తుంది కదా. అవునవును. నేను ఇప్పుడు ఒక వ్యక్తిగా, ఒక బాధితులుగా, ఒక దెబ్బలు తాకిన వ్యక్తిగా నేను చేసే ఆరోపణలు వేరుంటాయి. అవును సార్. చేయాల్సిన మిగతా పని ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్స్ చేయాలి, మీడియా చేయాలి. మీడియా ఏం చేస్తున్నది మరి? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. అసలు జర్నలిజం అంటేనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. అవును. కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీడియా చేయాలి, ఎగ్జిక్యూటివ్స్ చేయాలి. ఇద్దరు చేసిన తర్వాత వాళ్ళు న్యాయస్థానానికి చెప్పాలి, పాలకులకి లెజిస్లేటర్స్ చెప్పాలి. ఇంటెలిజెన్స్ బాధ్యత ఏంటిది? ఇప్పుడు టాస్క్ ఫోర్సులు ఉన్నాయి, లేకపోతే ఇంటెలిజెన్సీ ఉన్నది, లేకపోతే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కదా. అవునవును. వాళ్ళు తక్షణమే మరి ఒక జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడిని ఒక సంస్థ యజమాని ఆయన గత అనేక రోజులుగా సంస్థ నడుపుతున్నాడు. ఎవరు తెలియని వ్యక్తి కాదు. రోజు ఆయన మీడియాలో ఉంటాడు, అనేక రకాల వీడియోలు చేస్తున్నాడు, అనేక మంది ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. పాలకులని ప్రశ్నించడం నేరం అనుకుంటే కేసులు పెట్టు, అసభ్య పదజాలం వాడితే కేసులు పెట్టు, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహిస్తే కేసులు పెట్టు. ఇప్పుడు అసలు ఎట్లయిపోయిందంటే ఈ పరువు నష్టం కేసులు కూడా, పరువు నష్టం అంటే ఏంటిది అసలు? నువ్వెవరు నిర్ణయించడానికి పరువు నష్టం అని? నువ్వు సమాజానికి చీడపురుగా ఉండి పరువు నష్టం అంటే ఎట్లా? అవును. వాళ్ళ మీద మాట్లాడితే పరువు నష్టమా? వాళ్ళ మీద మీడియాలో వచ్చిందే మాట్లాడుతుంది కదా, సొంత కథనాలు కాదు కదా. అవునవును. ఇప్పుడు మాట్లాడేదంతా కూడా జర్నలిస్టులు విశ్లేషణ చేసేదంతా కూడా, లేకపోతే మాలాంటి వాళ్ళం మేము మాట్లాడేదంతా కూడా మీడియాలో వచ్చిన కథనాల మీద, లేకపోతే అనేక రకాల రిపోర్ట్ల మీద ఆధారపడి మాట్లాడతాం. మీరైనా మేమైనా. అవునవును సార్, 100% మరి పరువు నష్టం దావాలు కేసులు పెట్టుడు, లేకపోతే ఇంకేదో కేసులు, లేకపోతే అట్రాసిటీస్ కేసులు పెట్టుడు, లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి కేసులు పెట్టుడు, అసలు ఇది ఏ రకంగా చూసినా కరెక్ట్ కాదు. సమాజంలో ప్రశ్నించే గొంతులు అనేవి ఎప్పుడు కూడా అద్దం లాంటివి. ఆ అద్దాన్ని వెలగొట్టుకున్నామంటే అది ఒక మూర్ఖత్వం అవుతుంది, అవివేకం అవుతుంది, అది వినాశనానికి దారి తీస్తుంది, మనల్ని మనం వంచన చేసుకున్నట్టే అవుతుంది. మనం ఎప్పుడు కూడా పొగేటోళ్ళని గొప్పలు అనుకోవద్దు, మనం విమర్శించేటోళ్ళే మన మిత్రులు అనుకోవాలా. అవును. మనం విమర్శించేటోళ్ళు మన శత్రువులు అనుకుంటే ఎట్లా? అవును సార్. వాళ్ళు విమర్శ చేసే వాళ్ళలో తప్పులు ఉంటే
అసత్య ప్రచారం ఉంటే, ఆరోపణలు ఉంటే మాట్లాడొచ్చు, దాన్ని కౌంటర్ చేయించవచ్చు. నువ్వు కూడా కౌంటర్ చేయించు. అవును సార్. కాబట్టి శంకర్ మీద జరిగినటువంటి ఈ హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో సార్, దీన్ని వెంటనే ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఇటువంటి సంఘటనలు బాధ్యులైన వారిని వెంటనే కస్టడీలో తీసుకొని విచారణ చేసి పూర్తి స్థాయిలో, ఏదో తూతు మాత్రం చేయడం కాదు, పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఇంకా ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే అదో మొన్న ఎట్లనైతే మేము ఆర్ట్స్ కాలేజీలో ఆడిటోరియంలో మీటింగ్ పెట్టినప్పుడు కరెంటు పోతే దాన్ని ఉదాహరించుకుంటూ లేకపోతే వేరే సంఘటనలు ఉదాహరించుకుంటూ అది ఏ రకంగా జరిగినా, ఉద్దేశపూర్వకంగా జరిగినా, కుట్రపూరితంగా జరిగినా, యాక్సిడెంటల్ గా జరిగినా వాటన్నిటినీ నివారించడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రకటన చేసిండో బాధ్యులని సస్పెండ్ చేస్తా అన్నాడు. అవునవును, వివరణ కోరుతాను కూడా అల్లే సస్పెండ్ చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చిండు. మామూలుగా ఏదైనా జరిగితే విచారణ చేయాలి, వివరణ కోరుతారు. అవును, అటువంటి వాటి మీద అంత యాక్షన్ తీసుకుంటా అని చెప్పినటువంటి వీళ్ళు యుద్ధంలాగా పనిచేసేటువంటి జర్నలిస్టులని లేకపోతే ప్రశ్నించే గొంతులని దాడి జరిగితే మరి స్పందించాలా? ముఖ్యమంత్రి గారు స్పందించాలి, స్థానిక ఎమ్మెల్యేలు స్పందించాలి, లేకపోతే కన్సర్న్ ఎవరైతే ఈ ఐఎన్పిఆర్ మంత్రి ఉన్నాడు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించాలి. సార్ ఒక్క మాట సార్, ఇదే ఐఎన్పిఆర్లో గత 10 సంవత్సరాలుగా ఉన్న వీడియోలన్నీ కూడా డిలీట్ చేశారు సార్, కేసీఆర్ ఆనవాళ్ళకి కనబడద్దంటూ. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? సరే, ఇదేమో పాలకుల కక్ష సాధింపు, ఇది పాలకులకు సంబంధించిన గొడవలవి. అవును, వాళ్ళు అది 2 ప్రభుత్వాల మధ్య జరుగుతున్నటువంటి గొడవ. అవునవును సార్. నా దృష్టిలో ఈ ప్రభుత్వం గొప్పది కాదు, ఆ ప్రభుత్వం గొప్పది కాదు, ఇద్దరు తోడు దొంగలే సార్, ఇద్దరు తోడు దొంగలే. ఎవరేం గొప్పోళ్ళేం కాదు, ప్రజల కోసం చేసింది ఏం లేదు, ప్రజల బాగోగులు ఆలోచించింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇటువంటి ఏ చర్య చేసినా గానీ వాస్తవంగా చెప్పాలంటే ఇదంతా కక్ష సాధింపులే. వీని మీద వాడు, వాని మీద వీడు, వాళ్ళ ప్రభుత్వం రాగానే వాడు చేస్తాను, వీళ్ళ ప్రభుత్వం రాగానే వీళ్ళు చేస్తాను. అవును, అది వాళ్ళ పాలకుల మధ్య గొడవ. అది నా దృష్టిలో ఏంటంటే బలిసిన ఆంబోతులు కొట్టుకునేటువంటి చర్యలు అవి. ఓకే, కానీ ప్రజలుగా ఇద్దరు ఆంబోతుల మధ్య సమాజం నలిగిపోవద్దు, ఇద్దరు మదపు తేనుగుల మధ్య ప్రజలు మన నలిగిపోవద్దు. ఓ శంకర్ లాంటి వాడు అమాయకుడు, ఓ రంజిత్ లాంటి వాళ్ళు అమాయకులు, లేకపోతే మీరు ఎవరెవరైతే ఉన్నారో ఈ వైఆర్ టీవీ కావచ్చు, ప్రశ్నించే టీఆర్ టీవీ కావచ్చు, మన తొలి వెలుగు కావచ్చు, కాలోజీ టీవీ కావచ్చు, ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో ప్రశ్నించే గొంతులుగా సమాజం ప్రజల పక్షాన నిలిచిందో మీరు ఈ పాలకుల మదపు తేనుగుల మధ్య మీరు నలిగిపోవద్దు, ఈ ఊరాంబోతుల మధ్య మీరు ఆగం కావద్దు. నా బాధంతా సామాన్య ప్రజలు, ప్రశ్నించే గొంతులు, మీలాంటి వాళ్ళు, మీలాంటి ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బరుగు బలైన వర్గాల వాళ్ళు, మీరేదో పూట గడవడానికి, మీ జీవితాలు గడవడానికి ఏదో మీడియా జర్నలిస్టులు వచ్చి మీరు మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తాను. అవును సార్, మీరు నాశనం కావద్దు, మీరు నష్టపోవద్దు అనేదే మాలాంటి వాళ్ళ ఆవేదన, మాలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాళ్ళదేమున్న కాడ వాళ్ళు తన్నుకుంటారు, కలిసి ఉంటారు, వాళ్ళ రాష్ట్ర ఒప్పందాలు ఉంటాయి, చీకటి ఒప్పందాలు ఉంటాయి. కాబట్టి ఇది మొత్తంలో ఏంటంటే సామాన్య ప్రజలు, సామాన్య జీవితాన్ని గడిపే జర్నలిస్టులు నష్టపోవద్దు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద జరిగిన ఇటువంటి దాడులని, హత్యా ప్రయత్నాలని, ఇటువంటి యొక్క చర్యలని తీవ్ర స్థాయిలో, పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. చేసేంత వరకు మాలాంటి వాళ్ళు మేము అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. అది ఎంతమందిని చంపుతారు వీళ్ళు, ఎంతమందిని బెదిరిస్తారు? ఒక గొంతు మూగబోయడానికి ప్రయత్నం చేస్తే 1000 గొంతులు వస్తాయి. అవును, ఒక ఎమర్జెన్సీ నుంచే అనేక దేశంలో అనేక పార్టీలు పుట్టినాయి. అవును, మనం బాలు ఎంత గట్టిగానైతే కొడతామో అంతే స్పీడ్ గా, అంతే తీవ్రతతోటి మళ్ళీ మన మీదకే వస్తుంది.
కాబట్టి పాలకులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ హోదా, ముఖ్యమంత్రి హోదా, మంత్రి హోదా, ఎమ్మెల్యేల హోదాలను చూసి పొరవద్దు వీళ్ళు. ఇది స్వాస్థ్యం కాదు, ఇది ఒక ఐఏఎస్ ఐపీఎస్ అది స్వాస్థ్యం అనుకోవద్దు. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసారు కదా గాదే ఇన్నయ్య గారి వాదన కూడా ఒకటే. పూర్తిగా కూడా జర్నలిస్ట్ శంకర్కు న్యాయం జరగాలి, అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా బయటికి రావాల్సిందే అంటూ కూడా ఇటు జర్నలిస్టు శంకర్కు సంబంధించి మద్దతుగా చెప్పే ప్రయత్నం పూర్తిగా వారైతే మద్దతు ఇచ్చారు. ఇలాంటివి జరగడం చాలా శోచనీయం, బాధాకరం అంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. నిజాల్ని ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళందరూ ఒక మిత్రులుగానే చూడాలి తప్ప ఒక శత్రువులుగా చూస్తే వచ్చేది ఏదీ లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరకు హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. వెరీ గుడ్ మార్నింగ్. జై తెలంగాణ. నా పేరు కృష్ణమూర్తి, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న, శంకర్ మీద దాడిని ఎట్లా చూస్తారు? నేను అడుగుతున్న మేము శంకర్ మీద దాడిని మీరేం చెప్తారు? ప్రశ్నించే వాళ్ళ మీద దాడి చేస్తారా? అసెంబ్లీలో అంతమంది ప్రశ్నించారు, ఎవరి మీద దాడి చేసిండ్రా? వాళ్ళ మీద దాడి చేయండి, మన మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అవును. మీకేమైనా నష్టం జరిగిందా? జరిగిందా? చెప్పండి. జరిగిందా? మిమ్మల్ని అడుగుతాం, జరిగిందా? మీరు చెప్పండి భయ్యా. మీకు జరగలేదు. ఎవరికి? ఓకే, మీకు జరగలేదు, ఎలాంటి నష్టం జరగలేదు. ఎందుకంటే మీకు రైతు బంధు ఉన్నదో లేదో తెలియదు, ఆసరా పెన్షన్ ఉన్నదో తెలియదు. ఇలాంటి రాని వాళ్ళు ఎందుకు రోడెక్కడం లేదు? వాళ్ళ కోసం మనం ఎందుకు గొంతుయించుకోవాలి? మనం ఎందుకు దెబ్బలు పడాలి? గాదయ్య గారు చాలా మంచిగా మాట్లాడిందండి. చీకట్లో చీకండి ఇచ్చుకునే వాళ్ళే అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదండి, మేము కూడా చిన్నగా తెలంగాణ కోసం కొట్లాడినాం, ప్రయత్నం చేసినాం. మేము పక్క తెలంగాణ వారి ఇంతకుముందు కూడా మాట్లాడినాం మీతో. ఎందుకు మనం చించుకోవాలి? మీకు నష్టం జరిగితే మీరెందుకు రోడ్డు మీదకి రావట్లేదు? అక్క నీకు ఆసరా పెన్షన్ వచ్చిందా? రాలేదు. అక్క నీకు రైతు ముందు వచ్చిందా? రాలేదు. మరి ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నారు? బయటకు ఎందుకు రావట్లేదు? ఒక్కొక్క ఎమ్మెల్యేని నిలదీసి ఎందుకు అడగట్లేదు? మభ్య మాటలు పెట్టి ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఎమ్మెల్యేలు భయపడే రోజు రావాలి. ఎట్లా అంటే అబద్ధం చెప్పి ఓట్లు అడగద్దు. వస్తే నన్ను ప్రశ్నిస్తారు, నన్ను కొడతారు, బట్టలు వేసి తంతరన్న భయం వాళ్ళకి కలగాలంటే పబ్లిక్ బయటకు రావాలి. ఒక 1 month బ్యాకే చెప్పిన నేను శంకర్కి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి. థ్యాంక్ యూ అండి. దీన్ని మీరు హలో 100% ఇప్పుడు నేను అడుగుతున్నా సార్, అసెంబ్లీలో ప్రశ్నించే వాళ్ళ మీద ఎందుకు దాడులు జరగట్లేదు? సామాన్య వ్యక్తుల మీద ఎందుకు దాడి జరుగుతుంది? నేను ఒక చిన్న యూట్యూబ్ లో చూసిన, శ్రీధరబాబు దగ్గరికి, అంటే శ్రీధరబాబు ఉండే రూమ్ లోకి హరీష్ రావు గారు వెళ్తే ఆయన లేకపోతే తిరిగి వెనుకకు వస్తున్నప్పుడు ఆయన ఎదురుగా వచ్చిందంట శ్రీధరబాబు గారు. ఇద్దరు భుజాల మీద చేసుకొని లోపలికి మాట్లాడుతున్నారంట. ఆ తెలివి మన దగ్గర ఎందుకు ఉండట్లేదు? ఒక బహిరంగ సభలో మీటింగ్ లో కేటీఆర్ గారు స్వయంగా చెప్పిండ్రు, నాకు లోకేష్ మెసేజ్ పెడతాడు, నేను లోకేష్ మెసేజ్ పెడతా, నేను జగన్ అన్న సంబోధిస్తా, చంద్రబాబు నాయుడు అంకుల్ అని సంబోధిస్తా. వాళ్ళందరూ ఒకటి ఉన్నప్పుడు మనం ఎందుకు ఒకటి ఉండకూడదు? వాళ్ళ కోసం గొంతు ఎంచుకొని దెబ్బలు పడితే ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళు రోడ్డు మీద పడతారు. ఇది ఎంతమంది వింటున్నారో, నన్ను ఏ విధంగా తిడతారో తెలియదు, కానీ కొంచెం ఆలోచించండి. మీరు తెలంగాణకి సపోర్ట్ చేస్తారా? జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్పండి. అంటే ఇట్లా చేయండి అట్లా చేయండి అని మీకు చెప్పట్లేదు. ఎందుకు చించుకోవాలి? ఎందుకు కేసులో పండి తిరగాలి? ఇప్పుడు చిలక ప్రవీణ్ గారు పాపం వారం రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో తిరిగిందంట, పొద్దున పోయి సాయంత్రం వచ్చిందంట. హరీష్ రావు గారు అంటారు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను వ్యతిరేకించట్లేదు, చిన్నగా ఫోన్ పెట్టండి, ఫోన్ చేయండి, నేను రెక్కలు కట్టుకుని వాళ్తా అన్నాడు. ఇప్పుడు చిలక ప్రవీణ్ గారికి ఏం సహాయం చేసిందండి? మీకు ఆయన అంటే కోపం కావచ్చు, నాకేం లేదు, నాకు అట్లా అస్సలు ఉండదన్నా. నేనే చెప్తున్నా కదా, లైవ్ లో చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు నాకు ఎవరి మీద కోపం ఉండదు. చాలాసేపు ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీరు గాదయ్య ఇన్నయ్యతో మాట్లాడని చెప్పి అవుట్ అది మ్యూట్ మోడ్ లేదా సంథింగ్ పెట్టినట్టున్నారు. అవునవును. ఆయన 100% కరెక్ట్ చెప్పిండండి. వాళ్ళందరూ ఒకటి, మనమే మూర్ఖులం. ఒక్కని కోసం మనం ఎందుకండి? మీరు అభిమానించండి, మీ ఎమ్మెల్యేని అభిమానించండి, మీరు తిరగండి, కాకపోతే ఎదురు వ్యక్తిని పక్క వాడిని కొట్టకండి. ఏమొచ్చింది ఇప్పుడు? ఆయనకు తాకరాని జాల తాకితే ఆయన భార్య పిల్లలు ఉంటారు, ఆయన వాళ్ళ అనాథలు అవుతారు. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు కూడా నేను ఆసుపత్రిలో ఉన్నా భయ్య. అతను బ్రీతింగ్ తీసుకోవడానికి నరకం అనుభవించాడు. చెప్పలేమండి, చిన్నగా తాకరాని జాల తాకితే మనిషి ప్రాణం అది.
చిట్కన చచ్చిపోతారు. ఏంటి ప్రాబ్లం? తర్వాత వచ్చే నష్టం ఎవరికి? వాడిని కొట్టినంత మాత్రం నీకు వచ్చింది ఏందిరా గాడిద కొడుకని? నీకు భార్య పిల్లలు లేరా? రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ మారుతుంది, వచ్చినాక మళ్ళీ నిన్ను మీద దాడి చేయరా? ఇదేనా? చదువుకోలేదా? అన్నం తింటలేరా? మనసులో కుట్టలేదా మీరు? ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ఎందుకు దాడి చేయాలి? ప్రపంచంలో కొన్ని లక్ష కోట్ల జీవులు ఉన్నాయండి. ఏ జీవి ఇంకొక జీవి మీద దాడి చేయదు. వాటి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మీరేం చెప్పట్లేదు, దేని గురించి కూడా చెప్పాలి కదా. ఇప్పుడు చాలా మందిని అడుగుతున్నారు, ఎందుకు మనం ప్రశ్నించాలి, ఎందుకు దెబ్బలు పడాలి, ఎందుకు రోడ్డు మీద పడాలి అంటే ప్రశ్న అనేది ఒక మాట అన్నా. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తే ఇంకో 10 మంది వస్తారు. ఇప్పుడు భయభ్రాంతులకు రాజ్యం చేతులు ఉంది కానీ రాజ్యహింస పెట్టి నిజాం ప్రభు లెక్కనో లేకపోతే గతాల రాజ్యాల పరిపాలన ఎట్లా జరిగిందో అట్లా చేస్తే మనకే కదా నష్టం. నేను కరెక్ట్ గా మీ దగ్గర నుంచి ఇలాంటి ఆన్సర్స్ తో ఎక్స్పెక్ట్ చేసిన. స్వాతంత్ర ఉద్యమం కాదు ఇప్పుడు, అప్పుడున్న నీతి నిజాయితీ ప్రజలలో లేదు. ఈ పూట గడిస్తే చాలని చెప్పి ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కని కోసం మనం ఇబ్బంది పడద్దు. అప్పుడు గాంధీ ఉద్యమంలో ఉన్న ప్రజలు వేరు, ఇప్పుడు ఉన్న ప్రజలు వేరు. వాడు ఏడుస్తుంటే వీడు నవ్వేటోడే చాలా మంది ఉన్నారు. వీళ్ళకి తెలియదా అండి? రేవంత్ రెడ్డి గురించి తెలియదా? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తెలియదా? ఎందుకు ఓట్లేసి గెలిపించారండి? ఒక్కొక్క ఎమ్మెల్యే చరిత్ర అందరికీ తెలుసండి. రైట్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చాలా మందితో మాట్లాడేది ఉంది. థ్యాంక్ యూ. సరే, బాయ్. జై తెలంగాణ. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే. శంకర్ మీద దాడిని ఎట్లా చూస్తారు? ఖండించాలి. అది అసలు వాస్తవం కూడా ఇది కరెక్ట్ కాదు. అది ఇది ఆటవిక రాజ్యమా ఏంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, ఒకరి గురించి విమర్శించడం కరెక్ట్ కాదు. ఆయన మన పిల్లలు రోడ్డు మీదకి వస్తారని మాట్లాడుతున్నాడు ఆయన ఎవరో ఫోన్ లో. ఇంకా అది అంటే భయపడుతూ పోదామా ఇట్లే? అసలు ఏంది ఇది? ప్రభుత్వమా లేకపోతే ఏంది ఇది? ఇది కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, తెలంగాణ ప్రజలారా చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తేనా. ఎట్లా చూస్తారు శంకర్ మీద దాడిని? అలా నమస్కారం, మీకైతే చాలా నమస్కారం. నమస్తే అన్న. మీ వాట్సాప్ చూస్తూనే ఉంటాయండి. ఓకే. ఈ శంకర్ మీద దాడి ఎంతవరకు న్యాయం అండి? ఇది తెలంగాణ ప్రజలంతా రండగాన్లా. ఎందుకంటే మంచిగా తెలంగాణ ప్రజలు ఎంత శాంతిగా ఉంటారో తెచ్చిపోయిందనుకో, రేవంత్ రెడ్డి రండగాడు ఉండు కదా, రండగాని లాగిప్పి తగ్గుతామండి. ఎందుకంటే మంచిది కాదు కదా ఇట్లా కొట్టడము. ఆ శంకర్ మీద కొట్టినాడు కూడా అంత పెద్ద దారకారి ఆడు, అది తప్పు కదా కొట్టడం. అవును, నిజం మాట్లాడితే ఓడన నిజం మీరు కూడా మాట్లాడతారు. అవును, నిజం మాట్లాడమంటే ఓడన కొట్టాడా? ఇష్టం వచ్చినట్టు ఏంది తెలంగాణ అనుకుంటారా? మనం తెలంగాణ సాధించడం ఎందుకండి? ఇంతగానం కొట్లాడి మనం చేసి అతను కొట్టినాడు బాధ అనిపిస్తుంది బాగా కూడా. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం సార్. ఎట్లా చూడొచ్చు శంకర్ మీద దాడిని? ఇది నేనైతే చాలా ఖండిస్తున్నాను సార్. ఆయన ఒక యువ జర్నలిస్ట్, ఆయన పైన ఇట్లా చేయడం మంచిది కాదు. ప్లస్ ఇప్పుడున్న కాలంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ పైన జర్నలిజం పైన అయితే వార్తలు అనేది ట్రాన్స్పరెంట్ వస్తున్నాయి. ఎవరు ఏం చేస్తున్నారని డైరెక్ట్ గా చూపిస్తున్నారు. అంటే ఒకటి ముందు ఒక మీడియా సంస్థ కంట్రోల్ ఉండేటి ప్రెస్ ఇప్పుడు డెమోక్రటిక్ వేలో వెళ్తుంది కాబట్టి మంచిది కాదు. యాక్చువల్ గా ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాడు కాబట్టి ఆ బ్రదర్ పైన నాకు చాలా ఇంట్రెస్ట్, సింపతి కూడా. ఒక రెవల్యూషనరీ, మీరందరూ ఒక రెవల్యూషనరీ జర్నలిజం పైన వైపు వెళ్ళే వాళ్ళు. ఇంకొక ఒక కాలర్ అయినా చెప్పారు చూడండి, మనం ఒక జీవాలు ఇంకో జీవాలని హింసించదు అంటే ఆయనకు తెలియదు. బహుశా మనిషి అనేటోడే ఒక జీవి, వేరే ఆయన సోషల్ పరంగా ఆయన రెస్పాన్సిబిలిటీ పరంగా ఇంకోని కోసం జీవిస్తాడు. ఆయనకు తెలియదు, ఆయన తెలియకుండా మాట్లాడుతాడు. ఇప్పుడు కానీ దీంట్లో నేను ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లో తప్పు ఎవరిది కాదు, జనాలదే.
జనాలు వాళ్ళ భస్మాసురుని లెక్క వాళ్ళ చెయ్యి వాళ్ళ నెత్తి పైన పెట్టుకున్నారు. అది అనుభవించగా తప్పదు. సారీ టు సే దిస్ వర్డ్స్ బట్ మై సింపథీ ఇస్ టువర్డ్స్ శంకర్ జర్నలిస్ట్. I pray for his well-being and safety of his family. Thank you. KTR garu should take personal interest in this. I request KTR garu to provide him security and personal interest in this matter. Thank you. హలో నమస్తే అండి. నమస్తే అన్న, నేను రమేష్ మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి. చెప్పండి, శంకర్ మీద దాడిని ఎట్లా చూస్తారు? ఇది చాలా బాధాకర విషయం అన్న. ఇది వాస్తవానికి చెప్పాలంటే ఇది మన రాజకీయం పక్కన పెడితే ఇది ఒక జర్నలిస్ట్ మీద జరిగిన మన ప్రాబ్లం. ఈ కన్నడ జర్నలిస్ట్ ఏం చేస్తారు, V6 కానీ ఈనాడు కానీ వార్త కానీ ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా చాలా వరకు. ఇలా అంతా ఏం చేస్తున్నారన్న, రాజకీయ కంపల్సరీ సపోర్ట్ చేయాలి కదా. ఒక్కడన్నా ఒక పేపర్లో ఇవ్వలేదు, ఒక ఛానల్ ఇస్తలేడు. ఒక మీ OR టీవీ దాంట్లో ఇంకో ఛానల్ ఏదో దాంట్లో వచ్చింది, రెండిట్లనే. మీ కన్నడ జర్నలిస్ట్ ఏమైనా చచ్చిపోయిందా? జర్నలిస్ట్ అనేది చచ్చిపోయిందా? ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఇది ఎక్కడ అన్యాయమన్నా? ఇందాక ఒక అతను కూడా ఫోన్ చేసి ఏదో భయపడి మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడాలన్నా? మనం ఇలా భయపడేందుకే అందరు లేచి మీద వచ్చి కూర్చున్నారు. దొరపాలన్న మళ్ళీ వస్తాడుంది. ఇంతకుముందు ఇట్లనే దొరలు కూడా ఇట్లనే చేసేది. ఎవరైతే మాట్లాడేదో మన ఫస్ట్ వాడిని చెట్టు కట్టేసి కొట్టేది. ఆ టైప్ లో చేస్తున్నారు. ఇది పద్ధతి కాదన్న, కరెక్ట్. ఏం భయపడే విషయం లేదు. కానీ శంకర్ మీద జరిగిన ఏదైతే ప్రాబ్లం అయితే కంపల్సరీ మీరు ప్రశ్నించవలసింది అన్న OR టీవీలో. తోటి జర్నలిస్ట్ కూడా రావాలి. రాకపోతే ఇక వాళ్ళ విజ్ఞప్తిగా మనం వదిలేయాలి. వాళ్ళంతా ఇక మనం మనోజ్ మాటలు కానీ ఇక వాళ్ళకే ఉండాలి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్కారం సార్. ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని? జర్నలిస్ట్ శంకర్ పైన దాడి అనేది కాంగ్రెస్ నాయకుల నైజం సార్. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేయడం కక్షపూరితం ఉంటాయి సార్. వాళ్ళ ఇప్పటికి కూడా వాళ్ళు పెట్టిన హామీలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. ఓకే, అంతే కదా సార్. మా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి తప్పు చేసిరు.